అందరికీ కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు మహిమగల నామం పేరిట నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ చెప్పండి నాకు కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దైవ సేవకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరు బాగున్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా. ఇప్పుడు గట్టిగా అరిస్తేనే అక్కడ భోజనాలు రెడీ అవుతున్నాయి కదా, ఒక ముద్ద ఎక్కువ తినవచ్చు. ఇంకా 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 బిగ్గరగా ఎవరైతే సంతోషంగా ఉన్నారో బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. అలా కాదు, హల్లెలూయా అలా చెప్పాలి. ఓకే, రెడీ, 1 2 3. అంత పవర్ లేదే. సిస్టర్ చెప్తారు చూడండి. ఇప్పుడు సిస్టర్ చెప్పండి. రెడీ, 1 2 3. అసలు దమ్మే లేదు. మా బ్రదర్స్ చూడండి ఇప్పుడు ఎలా చెప్తారు. చెప్పండి బ్రదర్స్. రెడీ, 1 2 3. వెరీ గుడ్. అందరు కలిపి చెప్దాం. రెడీ, 1 2 3. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారు. ఉసూరుమంటూ కూర్చున్న వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పాలి. ఎవరైతే ఉసూరుమంటూ కూర్చున్నారో వారందరూ బిగ్గర హల్లెలూయా చెప్దాం. వెరీ గుడ్. ఎవ్వరూ లేరు, అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు టైం ఎంత అయింది? ఆకలేస్తుందా? ఆకలేస్తుంది అన్న చేతులు ఎత్తండి. ఎవరికి ఆకలి ఇట్లా. సరే, 3 గంటలకు ముగించేస్తా. ఓకే, రెడీనా? రెడీయా? 3 గంటలకి వర్తమానం ముగించబడుతుంది. తర్వాత మంచి భోజనం మీకు ఉంది, భోజనం చేసి వెళ్ళండి. ఓకే, హల్లెలూయా. హల్లెలూయా. 3 గంటల వరకు ఉంటామన్న వాళ్ళు చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పాలి. అబద్ధికుల్లారా, దొంగల్లారా, ఏదో గుంపులో గోవిందంలో చెప్పేశారు అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 గంటలో ముగించేస్తా. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని మన చేయి పట్టుకొని నడిపించాలని కోరుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుదాం. అందరు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా 31:9. ఇర్మియా గ్రంథం 31:9. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ప్రైజ్ ది లార్డ్. అందరు నాతో కలిసి చెప్పండి. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్థలంలో దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో చేస్తున్న వాగ్దానం ఇది. ఏంటి వాగ్దానం? ఇశ్రాయేలీయులు బబులోను దేశంలో బానిసలుగా ఉన్న సమయంలో వారు చాలా నిరాశతో, దుఃఖంతో, వేదంతో 70 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేస్తూ 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 దేవుని సన్నిధిలో కనిపెట్టారు. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను ప్రోత్సాహపరుస్తూ అంటాడు, ఇంతవరకు మిమ్మల్ని అన్య రాజులు నడిపించారు, బబులోను రాజులను మిమ్మల్ని నడిపించారు, బబులోనీయులు మిమ్మల్ని నడిపించారు. కానీ నా ప్రజలారా, నా బిడ్డలారా, ఈ రోజు నుండి నేను మిమ్మల్ని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా నడిపిస్తాడంట? చెప్పండి, ఎట్లా నడిపిస్తాడని అక్కడ రాసింది. తొట్రిల్లకుండా చక్కగా పో బాటలో నేను వారిని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వారిని నీటి కాలువల యొద్ద వారిని నడిపిస్తాను అని చెప్పి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ మహిమ గల వాగ్దానం చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న సేవకులందరితో, విశ్వాసులందరితో దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా సేవకులారా, ప్రియ విశ్వాసులారా, మీరు తొట్రుల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద నేను మిమ్మల్ని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలీల దేవుడు ఎవరి దేవుడు? అక్కడ ముందున్న అధ్యాయంలో మనం చూస్తే ఈ దేవుడంట సర్వశక్తి గల దేవుడు, యుద్ధశూరుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధశూరుడైన యెహోవా తన ప్రజల్ని ఎలా నడిపించాడు, ఆ విషయాలన్నీ చెప్తూ ఇక్కడ ఆగి దేవుడు అంటాడు, నేనే మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని నేను చేయి పట్టుకొని నడిపిస్తాను. పోయిన సంవత్సరం అంతా 2024 సంవత్సరం అంతా మిమ్మల్ని మీ రక్త సంబంధులు నడిపించుంటారు, మీ బంధుమిత్రాదులు నడిపించుంటారు, మీ స్నేహితులు నడిపించుంటారు, లేకపోతే మీకు చాలా క్లోజ్గా ఉన్నవారు మిమ్మల్ని నడిపించారు. కానీ ఏమైంది? మీరు నిలవలేకపోయారు, తొట్రెళ్ళిపోయారు. కానీ నేను యుద్ధశూరుడగు యెహోవాగా నేనే మీ చేతులను పట్టుకొని ఈ 2025 సంవత్సరం అంతా నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలా నడిపిస్తారయ్యా మీరు అంటాడు, చక్కగా ఆ తిన్నని బాటలో నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎక్కడికి నడిపిస్తారయ్యా చెప్పండి? ఏమని రాస్తుంది అక్కడ? నీటి కాలువల యొద్దకు నేను మిమ్మల్ని నడిపిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ దేవుడు, ఇశ్రాయేలీల దేవుడు ఎలా ముందున్న దినాల్లో వారు నడిపించాడో అవన్నీ వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వాక్యంలో మోషే భక్తుడు దేవునికి ఏమని పేరు పెట్టాడంటే యుద్ధశూరుడగు యెహోవా. చెప్పండి, ఎవరంట? యుద్ధశూరుడగు యెహోవా. ఈ యుద్ధశూరుడగు యెహోవా ఇశ్రాయేలీల ప్రజలను ఎలా నడిపించాడు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలలో ఒక సిమెంట్ రోడ్ వేసినట్టు, తార్ రోడ్ వేసినట్టు ఇశ్రాయేలీల ప్రజలందరూ ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు ఈ యుద్ధశూరుడైన యెహోవా ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోర్దాన్ నదిని కూడా దాటారు. యుద్ధశూరుడైన యెహోవా వారికి తోడుగా ఉండి యోర్దాన్ నదిని కూడా దాటారు. ఎలా దాటారు? యాజకులు కాలు పెట్టగానే అది 2 పాయలుగా విభజింపబడి యోర్దాన్ నది మధ్యలో పెద్ద సిమెంట్ రోడ్ లాగా ఏర్పడి తన ప్రజలను దేవుడు నడిపించాడు. అయితే ఇప్పుడు ఈ నూతన నిబంధనలో 2024 సంవత్సరంలో దేవుడు మనల్ని కూడా అలాగే నడిపించాడు. కానీ 2025 సంవత్సరంలో సముద్రాన్ని 2 పాయలుగా చేసో, లేకపోతే యోర్దాన్ని 2 పాయలుగా చేసో, ఒక పెద్ద సిమెంట్ రోడ్ వేసి నేను నడిపించడు. ఎలా నడిపిస్తాడో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాడారు కదా పాట, రెట్టింపు ఘనత, రెట్టింపు మహిమ. హబక్కుకు 3వ అధ్యాయం 2వ వాక్యం ఏమని రాస్తుందంటే, సంవత్సరములు గడుచుండగా దేవా నీ కార్యమును నూతన పరచుము అని హబక్కుకు అంటాడు. అంటే దేవుని యొక్క కార్యం తరం తర్వాత తరం అది నూతన పరచబడుతుంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించాడు, యోర్దాన్ని 2 పాయలుగా చేసి నడిపించాడు.
కానీ ఇప్పుడు మనల్ని ఎలా నడిపించాలనుకుంటున్నాడో తెలుసా? సంవత్సరములు గడియుచుండగా, ప్రభా వాళ్ళని అలాగ నడిపించావు కదా, ఇప్పుడు కూడా మనల్ని అలాగే నడిపించాలనుకోవట్లేదు. సంవత్సరములు గడుయుచుండగా, దేవా నీ కార్యమును నూతనపరచు. ఎలా నూతనపరుస్తాడు? ఒకరోజు యేసు ప్రభు వారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అల్లంత దూరాన పేతురు గారు నిలబడి పేతురయ్య అంటారు, యేసయ్యా నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచి నీ దగ్గరికి వస్తాను అంటాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడో తెలుసా? పేతురు కమాన్, నువ్వు నడవాలి, నడువు రా అని చెయ్యి చాపగానే పేతురు ఇలాగా ఆ నీళ్ళ మీద కాళ్ళు పెట్టగానే ఆ నీళ్ళన్నీ ఎలాగైపోయాయి? పెద్ద సిమెంట్ రోడ్ లాగా అయిపోయాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిమెంట్ రోడ్ లాగా మారిపోయి పేతురు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ యేసు ప్రభు దగ్గరికి చేరాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో నీళ్లను 2 పాయలుగా చేసి నడిపించాడు దేవుడు. కానీ క్రొత్త నిబంధనలో నీళ్లను 2 పాయలుగా చేసి కాదు, నీ దేవుడు నీళ్ల మీదే నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరంలో నీ దేవుడు నీళ్లను 2 పాయలుగా చేసి కాదు, ఆ నీళ్ల మీదే నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో సముద్రాన్ని నీళ్లను 2 పాయలుగా చేయాల్సి వచ్చింది. సంవత్సరములు గడియుచుండగా దేవా నీ కార్యమును నూతనపరచుము. దేవుని బిడ్డ నమ్ము, పోయిన సంవత్సరం నీ బ్రతుకులో ఏ ఏ విషయాలు నీకు విరోధంగా జరిగాయో, నిన్ను దుఃఖపరిచాయో, నిన్ను అవమానకరమైన మార్గాలలో నడిపించాయో, అవన్నీ ఈ సంవత్సరం జరుగుతాయి అనుకోవద్దు. సంవత్సరాలు గడుచుండగా దేవుని యొక్క కార్యాలు నూతనమవుతున్నాయి కనుక పోయిన సంవత్సరం ఎలాగుందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుందేమని చెప్పి భయంతో, దుఃఖంతో, కలవరంతో, వేదంతో దేవుని సన్నిధిలో కూర్చున్న దేవుని బిడ్డ, ఈ సంవత్సరపు మొదటి దినాన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను నీ చెయ్యి పట్టుకొని ఈ సంవత్సరం అంతా నడిపిస్తాను. నేను చెయ్యి పట్టుకొని నడిపిస్తే నీవు తొట్టిల్లవు. మనుషులు పట్టుకొని నడిపించారేమో, నీకు నీవుగా సొంత ఇష్టానుసారంగా నడిచావు, తొట్టిల్లిపోయావు. కానీ నా ప్రియ బిడ్డ, నేను ఈ సంవత్సరం నీ చేయి పట్టుకొని నడిపిస్తానని దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పేతురు ఎన్నో సంవత్సరాలుగా ఆ గలిలయ సముద్రంలో చేపలు పట్టాడు, ఆ గలిలయ సముద్రంలో తిరిగాడు, సంచరించాడు. ఏ రోజు ఇలాంటి అద్భుతం నేను చూడలేదే. నా బ్రతుకులు ఒక్కరోజు కూడా నీళ్ళల్లో మునిగిపోయాను కానీ నీళ్ళ మీద నేను నడవలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, నిన్ను ముంచేయాలని ఏ ఆపద, ఏ ప్రమాదం నీకు విరోధంగా లేచినా కూడా నీ దేవుడు యుద్ధశూరుడగు యెహోవాగా నీకు తోడుగా ఉండి నీళ్ళ మీద నిన్ను నడిపించునుగాక. నీళ్ళలో ఈ సంవత్సరం నీ మునిగిపోవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 24వ కీర్తన 7వ వాక్యం నుండి మనం చదివితే అక్కడ ఈ దావీదు గారు కూడా అదే మాట అంటున్నారు. ఏమంటాడు దావీదు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మీ తలలను పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా, పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా. బలశౌర్యము గల యెహోవా. యుద్ధశూరుడైన
శూరుడైన యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా, గుమ్మములారా గుమ్మములారా మీ తలలు మీ పైకెత్తుకొనుడి. తలలు పైకెత్తుకొనండి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు అంటారు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి. మీరు చదివే ఉంటారు, గుమ్మానికి ఏమైనా తలలు ఉన్నాయా? ఉన్నాయా? మరి ఎందుకు గుమ్మములారా తలలు పైకెత్తుకోండి అంటాడు? గుమ్మానికి తలలు ఉన్నాయా? లేవుగా. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, గుమ్మములారా తలలు పైకెత్తుకొనుడి అంటే ఆ గుమ్మము లోపల ఉన్నవారు తల దించుకొని ఉన్నారు. ఎందుకు తల దించుకోవాల్సి వచ్చింది వారి బ్రతుకులో? ఏదో పాపం చేశారు, ఏదో అపవిత్రమైన కార్యక్రమాలు జరిగించారు కాబట్టి ఒకానొకప్పుడు తలెత్తుకొని తిరిగినోళ్ళే ఇప్పుడు ఈ పాపపు కార్యక్రమాల వలన, అపవిత్రపు కార్యక్రమాల వలన తల దించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ దావీదు ఏమంటాడంటే, పురాతనమైన గుమ్మములారా మీ తలను పైకెత్తుకోండి. ఎలా? ఈ తలను పైకెత్తే యుద్ధశూరుడగు యెహోవా ఆ ద్వారము గుండా ప్రవేశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యుద్ధశూరుడగు యెహోవా నీ ఇంటిలో ప్రవేశిస్తే ఇంతవరకు తలదించుకొని అవమానంతో బ్రతికేవేమో, తలదించుకొని ఎవరికి తల చూపించలేక అవమానంతో, నిందతో నీ ఇంటిలోనే తలదించుకొని బయటికి వెళ్ళలేక, ఇతరులకి తల చూపించలేక అవమానంతో బ్రతికిన దేవుని బిడ్డ, ఈ ఉదయం వాగ్దాన పూర్వకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల ఈ రాజు ఆ గుమ్మము లోపల ప్రవేశిస్తూ ఉన్నాడు. మహిమగల రాజు నీ హృదయంలో ప్రవేశిస్తే ఏ ఏ విషయాల్లో తలదించుకున్నావో ఈ మహిమగల రాజు నీ తలను పైకెత్తునుగాక. ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నువ్వు తృణీకరించబడ్డావో అదే స్థలంలో నీ దేవుడు నీ తలను పైకెత్తునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తండి, బలశౌర్యము గల యెహోవా మిమ్మల్ని మీ నిందను తొలగించి మిమ్మల్ని ఆశీర్వాదాస్పదంగా మారుస్తాడు అంటాడు. ఎందుకంటే దావీదు బ్రతుకులో కూడా ఎన్నో నిందలు, అవమానాలను దావీదు తన జీవితంలో అనుభవించాడు. తన పాపాలన్నిటినీ, తప్పిదాలన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఈ బలశౌర్యము గల దేవుడు యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉండి దావీదు చెయ్యి పట్టుకొని నడిపించాడని చెప్పి మన దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదుని ఎలా నడిపించాడు, దావీదుని ఎలా దీవించాడు. ఈ సంవత్సరం నీ చేయి పట్టుకొని దావీదును నడిపించినట్లు నా దేవుడు నిన్ను కూడా నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు దేవుని తోడును పొందుకొని దేవుని చేత నడిపించబడ్డాడు కాబట్టి ఏం జరిగిందంటే, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం అనుకుంటా, యెబూసీల నగరమును దావీదు జయించాడు అని రాస్తుంది. చదవమ్మా వాక్యం. యెబూసీల దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దావీదుకి దేవుడు తోడుగా ఉండి తన పితరులు సాధించలేని విజయాలను దావీదు సాధించే విధంగా దేవుడు దావీదును మార్చాడు. ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినండి. యెబూసీల ఆ పట్టణాన్ని దావీదు జయించగలిగాడు.
ఈ యెబూసీల పట్టణం ఎక్కడ కట్టబడిందంటే, ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకును బలి అర్పించాడో అదే స్థలం ఇప్పుడు యెబూసీలు నివసిస్తూ ఉన్నారు. అదే స్థలం అంటే ఇప్పుడు యెబూసీలు ఉన్న స్థలం ఎక్కడైతే బేతేల్లో యాకోబు దర్శనాన్ని చూసి నిశ్చయముగా ఇది దేవుని ఇల్లే అని అన్నాడు కదా, ఆ స్థలమే ఇప్పుడు యెబూసీలు నివసిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాం బలి ఇచ్చిన స్థలం, మోరియా పర్వతం మీద అబ్రహాం బలి ఇచ్చిన స్థలం, అదే స్థలంలో యాకోబు బేతేల్ అని పేరు పెట్టి అక్కడ దర్శనాన్ని చూశాడు. అదే స్థలాన్ని యెబూసీలు వారు ఏం చేశారంటే కబ్జా చేసి వారు అక్కడ నివసించడం మొదలుపెట్టారు. ఇప్పుడు వినండి, శూరుడు యెహోషువ కూడా ఈ యెబూసీయులని అక్కడ నుండి తరమలేకపోయాడు. నెక్స్ట్ న్యాయాధిపతులు వచ్చారు. వారిలో అగ్రజుడు సంసోను, మహాబలశాలి. ఈ బలశాలిగా పిలువబడుచున్న సంసోను కూడా యెబూసీయులను అక్కడి నుండి వెళ్ళగొట్టలేకపోయాడు. తర్వాత సౌలు మహారాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు. కానీ యెబూసీయులను అక్కడి నుండి వెళ్ళగొట్టలేకపోయాడు. అది దేవుని స్థలం, అబ్రహాం బలి ఇచ్చిన స్థలం, యాకోబు దర్శనాన్ని చూసిన స్థలం, అది దేవుని ఇల్లు. కానీ యెబూసీయులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. అన్యులు విగ్రహారాధన చేస్తూ అపవిత్రమైన కార్యక్రమాలు జరిపిస్తూ యెబూసీయులు ఆ స్థలంలో ఉంటే ఎవ్వరు వారిని అక్కడి నుండి తరమలేకపోయారు. కానీ ఒకే ఒక్కడు తరిమాడు. ఎవరు? దావీదు. ఎందుకు దావీదు తరమగలిగాడు తెలుసా? దేవుడు దావీదుకు తోడుగా చేయి పట్టుకొని నడిపించాడు గనుక. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డ, ఇప్పుడు విను, ఈ సంవత్సరం నీ దేవుడు నీకు తోడుగా ఉండి, చూడండి, దావీదు పితరులు సౌలు, సంసోను, యెహోషువ పితరులు సాధించలేని విజయాన్ని దావీదు ఎలా సాధించగలిగాడు? దేవుని తోడు దావీదుకు ఉంది కనుక ఈ సంవత్సరం నీకంటే ముందున్న ఎంతోమంది భక్తులు, నీకంటే ముందు సేవ చేసిన ఎంతోమంది భక్తులు సాధించలేకపోయారు కొన్ని విజయాలు. కానీ దేవుడు నీకు తోడుగా ఉండి ఆ విజయాలను నీ ద్వారా సాధించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరం నీకోసం విజయ నికేతనాన్ని దేవుడు ఎగరేయబోతున్నాడు. నమ్ముతున్నావా? నీ పితరులు చేయలేకపోయారు. దైవ సేవకులారా వినండి, సేవ చేస్తున్న దైవ సేవకులారా, పూర్వపితరులు జయించలేకపోయారు. పూర్వపితరులు చేయలేని సేవ నీ ద్వారా ఈ సంవత్సరం దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. ఎలా? ఆ దేవుని తోడుని నీవు పొందుకుంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఈ తెలంగాణే కదా, తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడో 1 కిలోమీటర్లు ఉంటుంది చర్చ్, లేకపోతే ఎక్కడో కొంతమంది క్రైస్తవులు ఉంటారు. కానీ ఆంధ్ర వెళ్ళండి, కేరళ వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, ఒక్కొక్క వీధికి ఒక్కొక్క చర్చ్. ఇప్పుడు మీ బాధ్యత ఏంటో తెలుసా? ఈ 2025 సంవత్సరంలో మిమ్మల్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. మీకు దేవుడు తోడుగా ఉండి, పూర్వీకులు ఎంతోమంది జీవించారు, చేశారు, కానీ వారు కొన్ని విషయాలు సాధించలేకపోయారు. ఈ 2025 సంవత్సరంలో నీ ద్వారా ఆ కార్యాలను దేవుడు జరిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పూర్వీకులు సాధించలేని విజయాలను దావీదు సాధించాడు. ఎలాగా? దేవుని తోడును దావీదు పొందుకున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. సమయం లేదు కాబట్టి నేను తొందరగా వెళ్తున్నాను. తర్వాత దేవుడు దావీదుకు తోడుగా ఉండి ఏం జరిగిందంటే, ఆ యెబూసీల స్థలాన్ని, యెబూసీలను వెళ్ళగొట్టి, ఎక్కడైతే విగ్రహారాధన జరుగుతుందో, ఎక్కడైతే అపవిత్రమైన
పనులు జరుగుతూ ఉన్నాయో అదే స్థలాన్ని, అబ్రహాం బలి అర్పించిన స్థలం, యాకోబు దర్శనాన్ని చూసిన స్థలం, ఆ స్థలంలో యెబూసీలు విగ్రహారాధన చేస్తూ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఆ స్థలంలో ఉన్న యెబూసీలను దావీదు తరిమి ఏం చేశాడు? అక్కడ దేవునికి ఒక మందిరాన్ని కట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అడుగు పెట్టాడు, శత్రువులు తరమబడ్డారు. అక్కడ దేవుని మందిరం దావీదు కట్టలేకపోయినా దావీదే అన్ని సామాగ్రి అంతా సమకూర్చింది దావీదే. సొలొమోను ఊరక కట్టాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అది దేవుని మందిరముగా మార్చబడునుగాక. ఈ సంవత్సరం నువ్వు ఎక్కడ కాలు పెడతావో, ఏ అన్యుల ఇంటిలో కాలు పెడతావో ఆ ఇల్లు దేవుని మందిరంగా మార్చబడునుగాక. నువ్వు ఎక్కడికి అడుగు పెట్టినా, ఏ గ్రామంలో అడుగు పెట్టినా నీకు దేవుడు తోడుగా ఉంటే ఆ గ్రామాన్ని దేవుడు తన మందిరముగా మార్చునుగాక. ఈ 2025 సంవత్సరంలో నీ ద్వారా నీకు దేవుడు తోడుగా ఉండి నీ ద్వారా గొప్ప కార్యాలు. అన్యులు ఇంటికి వెళ్తే ఆ అన్యులు ఇల్లు దేవుని మందిరంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. రక్షింపబడని వారు ఆ స్థలంలో ఉన్నారు, అక్కడ నువ్వు అడుగు పెట్టావు. తోడు నీకు అండగా ఉండి ఈ సంవత్సరం అంతా ఎలాగైతే దావీదును జయోత్సవంతో నడిపించాడో అలాగే దేవుడు నిన్ను కూడా నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుంటోళ్ళు అంటే దావీదుకి అసహ్యం అంట. గుడ్డోళ్ళు అంటే అసహ్యం, కుంటోళ్ళు కూడా అసహ్యం అంట. ఎవరి కుంటోళ్ళు? 2 కాళ్ళు ఉన్నాయి కానీ నిలబడలేరు, 2 కాళ్ళు ఉన్నాయి దేవుని సేవ చేయలేరు, 2 కాళ్ళు ఉన్నాయి మందిరానికి రాలేరు. 2 కాళ్ళు, మంచి కాళ్ళు ఇచ్చారు దేవుడు. 9 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వస్తారు. వీళ్ళే కుంటోళ్ళు. వీళ్ళంటే దావీదుకు అసహ్యం అంట. దావీదు అలా అసహ్యించుకున్నాడు కాబట్టి దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ సంవత్సరంలో ఒక నిర్ణయం తీసుకో. ఈ సంవత్సరం అంతా ఎన్ని ఆదివారాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో? చెప్పండి, ఎన్ని ఆదివారాలు ఉన్నాయి? 52 ఆదివారాలు. ఈ 52 ఆదివారాల్లో ఒక్క ఆదివారం కూడా తప్పిపోకుండా నేను దేవుని సన్నిధికి వస్తాను అనే తీర్మానం నువ్వు చేసుకుంటే దేవుని తోడు నీకు ఉండి నిన్ను నీ కుటుంబాన్ని చెప్పింది. హల్లెలూయా, కరెక్టే. ఏం చెప్పా? క్రైస్తవ పురుషులు, విశ్వాసులు, సేవకులు సూర్యుడు ఉదయించే వరకు 7 గంటల వరకు 8 గంటల వరకు మంచం మీద పడుకోకూడదమ్మా. అది దరిద్రం, ఇంటికి దారిద్ర్యం, ఇంటిని దరిద్రంలోకి తీసుకెళ్ళి నడిపించేస్తుంది. క్రైస్తవులు, యేసుప్రభు బిడ్డలు 5 గంటలు అయ్యేటప్పుడు, లేకపోతే 4 గంటలు 5 గంటలు, 5 గంటల ముందే 6 అయ్యే వరకు ఉండకూడదు. లేచిపోవాలి, పడకల మీద లేచి 1 గంట సేపు లేకపోతే 1 అరగంట సేపు కుటుంబ ప్రార్థన జరిపించుకోవడం, లేకపోతే ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఇవి చేసిన తర్వాతే మిగతా పనులు చేస్తే దేవుని తోడు నీకు అండగా ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. బెంగళూరు నుండి ఒక విశ్వాసి పని కోసం వచ్చాడు. బెంగళూరులో తాపీ మేస్త్రి, తాపీ పని చేస్తాడు. డైలీ లేబర్ అంటే డైలీ తాపీ పనికి వెళ్తాడు. డైలీ 200-300 ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. సో ఏమైందంటే అలాగా ఒక స్థలానికి వాళ్ళు పని కోసం వచ్చారు. భార్య భర్త, 2 కొడుకులు, చిన్న పిల్లలు. వీళ్ళు ఇలా తాపీ మేస్త్రి పని చేస్తూ ఈయన అద్దింట్లో ఉండేవాళ్ళు. తాపీ మేస్త్రి పని చేస్తూ పైన ఎక్కడో ప్లాస్టింగ్ చేస్తూ అక్కడి నుండి కింద పడిపోయాడు. 3వ అంతస్తు 4వ అంతస్తు. అక్కడ నుండి కింద పడగానే ఈ ఈ ఈ కుడి చేయి ఇక్కడికి విరిగిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంతకు అతికించలేం, ఇది కోసేయాలి లేకపోతే శరీరం అంతా కుళ్ళిపోద్దని చెప్పి కోసేశారు. ఇప్పుడు చేయలేదు. ఏం చేయాలి? పని ఎవ్వరు ఇవ్వట్లేదు. తాపీ మేస్త్రికి చెయ్యి, అది కుడి చెయ్యి చాలా ఇంపార్టెంట్ కదా. ఈ కుడి చెయ్యి లేకపోతే ఎవరిస్తారు పని? అందుకని ఏమైందంటే ఆయన ఇంట్లోనూ ఉంటాడు. భార్య ఇంటింటికి వెళ్ళి పాచి పని చేసి
ఏదో ఆ రోజుల్లో ఒక 30 రూపాయలు 50 రూపాయలు వచ్చేవి. వాటితో పప్పు ఉప్పులు బియ్యం అన్నీ కొనుక్కొని ఇంటిని నడిపిస్తూ ఉండేది. ఇలా ఒకరోజు ఆమె ఒక క్రైస్తవురాలు ఇంట్లో పని చేయడానికి వెళ్ళింది. వెళ్తే ఆ క్రైస్తవురాలు అడిగింది, అమ్మా ఇంత పాచి పని చేస్తున్నా, నీకు భర్త లేడా ఏమ్మా అని అడిగితే, అమ్మ ఉన్నాడు, కానీ ఆయన తాపి పని చేస్తూ చేస్తూ పైనుండి 4వ అంతస్తు నుండి కింద పడ్డాడు, చెయ్యి ఇరిగిపోయింది, చెయ్యి తీసారమ్మా, ఇప్పుడు అందుకే పని చేయలేడు, నేను చేయాల్సి వస్తుంది అన్నాడు అంది. అప్పుడు ఈ క్రైస్తవ స్త్రీ ఏమందో తెలుసా, అమ్మా ఒక పని చేయి, నీవు ఒక్కసారి చర్చికి రా, యేసు ప్రభు బ్రతుకులను మారుస్తాడు, యేసు ప్రభు జీవితాల్ని సరిదిద్దుతాడు, నీ పడిపోయిన కుటుంబాన్ని లేపి ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తాడమ్మా, ఒక్కసారి నువ్వు మా మందిరానికి రా, చర్చికి రా అని ఆహ్వానించింది. సరే, ఒక వయసైన వృద్ధురాలైన స్త్రీ, పెద్ద స్త్రీ, పెద్ద ఆమె పిలుస్తుందని చెప్పి మాట తప్పలేక ఆదివారం భర్తతో కూడా 2 కొడుకుల్ని తీసుకొని ఆదివారం చర్చికి వెళ్ళింది. దేవుని వాక్యం వింది, ఆయన విన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు దైవ సేవకుడు చెప్పాడు. అవన్నీ విని ఇంకా మాకు ఈ విగ్రహాలు వద్దు, ఈ దేవుళ్ళు వద్దు, మాకు యేసు ప్రభు చాలు, తిండి లేకపోయినా పర్వాలేదు కానీ మేము భక్తిగా బ్రతుకుతాం, నీతిగా బ్రతుకుతాం, పరిశుద్ధంగా బ్రతుకుతాం తీర్మానం చేసుకొని ఇంటికి వచ్చారు. అలాగ సండే ఆరాధనకి, ఆదివారం ఆరాధనకి వెళ్తుంటే అక్కడ పాస్టర్ చూసి, అయ్యా నీకు చేయలేదు, ఏం పని చేసేవాడివి? నేను ఇలా పని చేసేవాడిని, చెయ్యి ఇరిగిపోయింది, నాకు మేస్త్రి పని తెలుసు. అదే చర్చిలో ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ ఇంజనీర్తో మాట్లాడించి, నువ్వు పని చేయొద్దు, నీకు ఒక 10 మందిని ఇస్తా, నువ్వు చేయించు, అలాగా కాంట్రాక్ట్ బేసిస్లో నువ్వు చేసుకో, నీకు డబ్బులు దొరికితే నేను ఇస్తాను డబ్బులు, నీకు కూడా ఆ లేబర్స్ కూడా నేనే చెల్లిస్తాను అన్నాడు. అలాగ కొంచెం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు కొంచెం ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఇంకా అలాగ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత పెద్ద బంగ్లా కొనుక్కొని దానికి ప్రతిష్ఠ చేయడానికి పిలిస్తే అప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్పాడంటే, మేము పేదోళ్ళం, అన్యులం, విగ్రహారాధికులం, యేసు ప్రభు నిజదేవుడు ఎవరో మాకు తెలీదు, కానీ ఒక అమ్మ ద్వారా మాకు ఈ సువార్త వినిపించబడింది, మేము స్వీకరించి సంఘానికి వచ్చి బాప్తిజం తీసుకున్నాం. ఆ రోజు నుండి తూర్పున సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ మేము పొద్దున లేవడం మర్చిపోము. 4 గంటలకు లేస్తాం, భార్య భర్త పిల్లలం, మోకాలు లేచి 1 గంట సేపు మేము ప్రార్థన చేసుకుంటాం. తర్వాత నేను పనికి వెళ్ళిపోతాను, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతాను, నా భార్య ఇంట్లో పనులన్నీ ముగించుకొని 11 గంటలకి మోకరించి పిల్లలు వచ్చే వరకు 1 గంట వరకు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేది, కన్నీళ్లతో ప్రార్థన చేసేది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత పిల్లలు వచ్చేవారు, వారికి భోజనం పెట్టేది, మళ్ళీ 4 గంటలకి మళ్ళీ కూర్చొని 1 గంట ప్రార్థన చేసుకునేది నా భార్య కన్నీళ్లతో. తర్వాత మళ్ళీ 7 గంటలు నేను వచ్చిన తర్వాత స్నానం చేసి మళ్ళీ మేము కుటుంబంగా 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రార్థన చేసుకునేవాళ్ళం. తర్వాత భోజనం చేసి మళ్ళీ ఒంటరిగా వ్యక్తిగతంగా 1 గంట ప్రార్థన చేసుకునేవాళ్ళం. నా భార్య ఏడ్చేది, మా ఇల్లు విలపించే ఇల్లుగా ఉండేది. ఎవరో చనిపోయారు అనుకునేవారు ఇరుగు పొరుగు వారు. నా భార్య విలాపం, నా భార్య ఏడుస్తూ ప్రార్థన చేసేది, కన్నీళ్లతో ప్రార్థన చేసేది. నా భార్య కన్నీలే ఆకాశమందున్న దేవుడు చూసి మమ్మల్ని ఇంతగా హెచ్చించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా వినండి, సూర్యుడు ఉదయించే వరకు నీవు మంచం మీదే ఉంటే నీ కుటుంబం దారిద్ర్యంలోనికి వెళ్ళిపోతుంది. క్రైస్తవుడా విను, సూర్యుడు ఉదయించే వరకు నువ్వు మంచం మీదే ఉంటే నీ కుటుంబం దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాం, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదుకు దేవుడు తోడుగా ఉండడానికి కారణం, దావీదుకి కుంటోళ్ళు గుడ్డోళ్ళు అంటే అసహ్యం. నీవు కూడా ఆధ్యాత్మిక కుంటితనాన్ని అసహించుకో.
ఆధ్యాత్మిక గుడ్డుతనాన్ని అసహించుకుంటే, ఏ దేవుడైతే దావీదుకు తోడుగా ఉన్నాడో అదే దేవుడు నీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వాక్యంలో ఏమని రాస్తుందంటే, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నందున అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చూసారా, అంతకంతకు వర్ధిల్లెను. ఎలా వర్ధిల్లాడంట? అంతకంతకు. దావీదు ఎవరు? ఫస్ట్ గొర్రెల కాపరి. వినండి, నా వైపు చూడండి. గొర్రెల కాపరి. గొర్రెల కాపరి నుండి తర్వాత ఎక్కడికి వచ్చాడు? ఆయుధాలను మోసేవాడిగా మార్చబడ్డాడు. ఆ ఉద్యోగం దొరికింది. ఆయుధాలను మోసే ఉద్యోగం నుండి సైనికుడి ఉద్యోగం దొరికింది. సైనికుడు ఉద్యోగం తర్వాత రాజుకు అల్లుడయ్యాడు. తర్వాత యూదా ప్రజల మీద రాజు అయ్యాడు. దాని తర్వాత 12 గోత్రాల ఇశ్రాయేలు మీద రాజుగా మార్చబడ్డాడు. దావీదుని దేవుడు ఎలా వర్ధిల్ల చేశాడంట? ఎలా వర్ధిల్ల చేశాడు? క్రమక్రమంగా. ఈ సంవత్సరం కూడా దేవుని బిడ్డ, ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏ వ్యాపారం చేస్తున్నావో, అయ్యో ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నావు కూడా ఈ 10,000 రూపాయలే పెరగట్లేదు అని చెప్పి నిరాశతో కూర్చొని, దుఃఖంతో, వేదంతో దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుని బిడ్డ, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును దేవుడు అంతకంతకు వర్ధిల్ల చేశాడు. నిన్ను కూడా ఈ 2025వ సంవత్సరంలో అంతకంతకు వర్ధిల్ల చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఎలా? దేవుని తోడు నీకుంటే. ఈ దావీదుకు దేవుని తోడు దొరకడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమని రాస్తుందంటే, అక్కడ సమూయేలు ప్రవక్త యెషయి ఇంటికి వచ్చాడు. యెషయి కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించడానికి వచ్చాడు అక్కడికి. యెషయి అన్నాడు, యెషయి, నీ కుమారుల్లో ఒకరిని సౌలుకు బదులుగా దేవుడు రాజుగా చేయబోతున్నాడు. నీ కుమారులందరినీ పిలిచి ఇక్కడ 1 వారం రోజులు శుద్ధీకరణ మీటింగ్ జరగబోతుంది, ఉపవాస ప్రార్థనలో. కొడుకులందరినీ పిలు. సరే అయ్యా. బలి అర్పించాలి. సరే అయ్యా. 7 కొడుకుల్ని పిలిచాడు యెషయి. అందరూ ఈ శుద్ధీకరణ కూటాల్లో పాల్గొన్నారు. 7 రోజులు శుద్ధీకరించుకున్నారు. 7 రోజులు శుద్ధీకరించుకున్న తర్వాత సమూయేలు ఒక్కొక్కరిని పిలిచాడు. పెద్ద కొడుకు వచ్చాడు యెషయి. పెద్ద కొడుకు పెద్దోడు నిలబడ్డాడు. చాలా బల దేహదారుఢ్యం గలవాడు. సమూయేలు అనుకున్నాడు, వీడే దేవుడు కోరుకుంటున్నవాడు. ఏమైందో తెలుసా? దేవుడు పైనుండి అంటున్నాడు, సమూయేలు, వీడు కాడు నేను కోరుకున్నవాడు. మొదటోడు వెళ్ళిపోయాడు. రెండోవాడు వీడికంటే హైటు, వెయిట్, 6 ప్యాక్ బాడీ, మంచి ఫిజిక్, మంచి బాడీ. సమూయేలు అనుకున్నాడు, వీడేమో రాజు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు 7-8 రోజులు శుద్ధీకరించుకున్నారు. ఇంక వీళ్ళు కూడా అనుకుంటున్నారు, మేము శుద్ధీకరించుకున్నాం కదా, మమ్మల్ని దేవుడు రాజుగా చేస్తాడు. రెండోవాడు రిజెక్ట్, మూడోవాడు రిజెక్ట్, 4వ కూడా రిజెక్ట్ అయ్యాడు. 5, 6, 7 రిజెక్ట్ అయిపోయారు. సమూయేలుకు డౌట్ వచ్చింది, అయ్యో ఇప్పుడు ఏంటి, నేనేమో రాంగ్ అడ్రస్కి వచ్చానా ఏంటి? యెషయిని పిలిచాడు. యెషయి, నీకు ఎంతమంది కుమారులు? 7. లేదు, దేవుడు నీ కుమారుల్లో ఒక్కడిని రాజుగా చేయబోతున్నాడు. ఈ 7 శుద్ధీకరించుకున్నారు, ఈ 7 పరిశుద్ధపరుచుకున్నారు, 7లో ఎవరూ లేడంటున్నారు, ఇంకెవరైనా ఉన్నారంటే అక్కడ యెషయి అంటాడు, ఒక్కడ ఉన్నాడులే, వాడు అరణ్యంలో ఉంటాడు, వాడు ఎందుకు పనికిరానోడు, వాడు పనికి మాలినోడు, వాడికి యుద్ధం రాదు, పాడు రాదు, ఎప్పుడు గొర్రెలు కాసుకొని కూర్చుంటాడు వాడు. సమూయేలు అన్నాడు, వాడిని పిలు. చూడండి ఎంత అద్భుతమో. వీళ్ళు 7 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరుచుకొని అక్కడ నిలబడ్డా కూడా రిజెక్ట్ అయిపోయారు. దావీదు శుద్ధీకరణ లేదు, పాడు లేదు, గొర్రెలు మేపుకుంటూ గొర్రెల శాలలో ఉంటూ గొర్రెలతో ఉండేవాడు. ఆ చినిగిపోయిన బట్టలతో వచ్చి అక్కడ నిలబడితే దేవుడు అంటాడు, సమూయేలు లేచి ఆవిడని అభిషేకించు. ఇప్పుడు మీరు చెప్పండి, 7 రోజులు ఉపవాస ప్రార్థనకు రాలేదు కదా దావీదు, శుద్ధీకరించుకోలేదు కదా,
మరి ఎలా దేవుడు కోరుకున్నాడు? ఎలాగో తెలుసా? ఈ 7 ఉన్నారే, పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు తమ్మును తాము శుద్ధీకరించుకుంటున్నారు. కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఈ రోజుల్లో ఏం చేస్తారు? ప్రభు బల్ల అంటే చాలు, ప్రభు సంస్కారం అంటే చాలు, శుద్ధీకరణకు వచ్చి శుద్ధీకరించుకుంటారు. ఇంకా ఆ మిగతా సమయం అంతా ఈ దావీదు అన్నల్లాగే తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ దావీదు అలా కాదు. దావీదు ఎప్పుడు దేవుని చిత్తాన్ని చేస్తూ తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. పరిస్థితులకు అనుకూలంగా తను శుద్ధీకరించుకోలేదు. అందుకని దేవుడు తనకు తోడుగా ఉండి ఒక రాజుగా అభిషేకించి జయోత్సవంతో దావీదును నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను నడిపించాలంటే, దావీదు వలె నిన్ను కోరుకోవాలంటే, దావీదు వలె నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలం దేవుని మందిరంగా మారాలి అంటే, దావీదు వలె పూర్వీకులు సాధించలేని విజయాలు నీవు సాధించాలంటే దేవుని తోడు నీకు ఉండునుగాక. గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు ఎవరంటాడు? బలశౌర్యము గల యెహోవా, ఈ బలశౌర్యము గల యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, అందుకని నేను ఈ శూర్య కార్యాలు చేయగలిగాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ప్రజలతో అదే దేవుడు వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలీలారా, నేను బలశౌర్యము గల యెహోవా, సర్వశక్తి గల యెహోవా, ఈ సర్వశక్తిమంతుడైన యెహోవానగు నేను మీ చేయి పట్టుకొని మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాను. ఈ 2025 సంవత్సరంలో మిమ్మల్ని ఎవరెవరో నడిపించారు. ఒకవేళ సాతానే మిమ్మల్ని నడిపించాడేమో, మీరు తొట్టిల్లిపోయారు. మీ మిత్రులు మిమ్మల్ని నడిపించారు, మీరు తొట్టిల్లిపోయారు. మీ బంధుమిత్రాదులు మిమ్మల్ని నడిపించారు, తొట్టిల్లిపోయారు. కానీ ఈ 2025 సంవత్సరంలో ఈ రోజు నుండి నా దేవుడు నిన్ను నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. చక్కటి మార్గాన్ని నిన్ను నడిపించి ఆ నీటి కాలువల యొద్దకు నిన్ను తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇలా నడిపించేసి అంటాడు, నేను మిమ్మల్ని నీటి కాలువల యొద్దకు నడిపిస్తాను అన్నాడు. ఇప్పుడు విందాం. ఎందుకయ్యా సరి చేయి పట్టుకొని నడిపిస్తావు, తోడుగా ఉండి నడిపిస్తావు అన్నావు, యుద్ధశూరుడని యెహోవాగా ఉండి నడిపిస్తానన్నావు, ఓకే. కానీ ఇప్పుడు నీటి కాలువల యొద్దకు ఎందుకు తీసుకెళ్తున్నావు? ఏంటి కారణం అని మనం చూస్తే చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక చక్కటి వాక్యం ఉంది. ఎందుకు దేవుడు తన ప్రజలను నీటి కాలువల యొద్దకు నడిపించాలని కోరుకుంటున్నాడు? ఆ నీటి కాలువల యొద్ద ఏముంది? నీటి కాలువల యొద్ద ఏముంది? దానిలో నుండి మనం ఏం నేర్చుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చదవండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వాక్యం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినండి, ఈ 2025 సంవత్సరం దేవుడు నీ చెయ్యి పట్టుకొని నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? నీటి కాలువల యొద్దకు. ఈ నీటి కాలువల యొద్ద ఏముంది? నిరవంజి చెట్టు. చెప్పండి అందరూ, ఏ చెట్టు? టైం అయిందా? నిరవంజి చెట్టు. మరి నిర్వంజి చెట్టు గురించి చెప్పాలిగా. నా మొబైల్ ఎక్కడికి వెళ్ళిపోయినా? 1 గంట అయింది, ఒక అరగంటలో ముగించేస్తాం, ఓకే. నిర్వంజి చెట్టు, ఒక 5 విషయాలు ఉన్నాయి. నిర్వంజి చెట్టు ఎంతమంది చూసారు? చేయెత్తండి. నిర్వంజి చెట్టు. నిర్వంజి చెట్టుని చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. చూసారా? నిర్వంజి చెట్టు సేవకులు చూడలేదా? చూసారా? చూడలా. మరి ఎలా? ఏమంటారు వీటిని? సర్వే చెట్ల ఏమంటారు కదా.
ఆకులు ఉండవు, ఇలా తిన్నగా సన్నగా ఉంటుంది పుల్లలాగా. ఈ కాలువల దగ్గర ఏమంటారు, వెరీ గుడ్, వెరీ గుడ్, సర్వే వాగులు, సర్వే చెట్లు అంటారు కదా, అవి నిర్వంజి చెట్లు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, తొందరగా ముగిస్తా. దేవుడు ఇలా ప్రతి ఒక్కరిని నడిపిస్తూ జయాన్నిస్తూ ఇలా తీసుకెళ్ళి నీటి కాలువల యొద్దకు తీసుకొచ్చాడు. ఈ నీటి కాలువల యొద్దకు తీసుకొచ్చి అంటాడు, నా పిల్లలారా, ఆ నిర్వంజి చెట్లు ఎలాగ పెరుగుతున్నాయో అలాగున నేను మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నిర్వంజి చెట్లంట గడ్డి ఎక్కడుందో చదువు ఇంకోసారి ఆ వాక్యం, 44:4 వాక్యం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు, నిర్వంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదురు. ఈ సంవత్సరం నిన్ను దేవుడు నిర్వంజి చెట్టు వలె ఎదిగించాలని కోరుకుంటూ ఉన్నాడు. గడ్డిలో చూడండి, వినండి, ఇక్కడ ఈ చుట్టుపక్కల వ్యవసాయాలు ఉన్నాయి, మీ అందరికీ వ్యవసాయం తెలుసు. గడ్డి ఉన్న చోట విత్తనాలు మొలకెత్తుతాయా? చెప్పండి ఎవరైనా, వ్యవసాయం తెలిసిన వాళ్ళు చెప్పాలి. గడ్డి ఉన్న చోట విత్తనాలు వేస్తే మొలుస్తాయా? మొలవు. ప్రైజ్ ది లార్డ్. చూసారా, మంచి అబ్బాయి, పిల్లలు బాగా ఆన్సర్ చెప్తున్నారు, పెద్దలు నోరు తెరవట్లా. వెరీ గుడ్ కదా. గడ్డి ఉన్న చోట ఒక విత్తనం వేస్తే ఆ విత్తనాన్ని అది అణిచివేస్తుంది, ఈ గడ్డి అణిచివేస్తుంది. కానీ ఇక్కడ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? నిర్వంజి చెట్లు గడ్డిలో మొలుచున్నట్లు. ఈ గడ్డి దేని గుర్తుగా ఉంది? ఈ నిర్వంజి చెట్టు దేని గుర్తుగా ఉంది? చెట్టు. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తే చెట్టు మనిషికి గుర్తుగా ఉంది. నెబుకద్నెజరు దర్శనంలో దానియేలు అంటాడు, రాజా ఆ చెట్టు నీవే. సో నిర్వంజి చెట్టు ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని దైవ సేవకునికి విశ్వాసకి గుర్తుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిర్వంజి చెట్టు అంట గడ్డిలో, ఆ నిర్వంజి విత్తనాన్ని గడ్డున్న చెట్టు వేస్తే అది గడ్డిని చీల్చుకుంటూ ఆ గడ్డిని జయిస్తూ మొలకెత్తి ఒక పెద్ద చెట్టుగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి గడ్డి ఎవరండి? సర్వ శరీరులు గడ్డి వలె ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు వినండి, దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడున్నా కూడా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, నీవు నిర్వంజి విత్తనంలాగా నిర్వంజి చెట్టులాగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను అణిచివేయాలని చెప్పి ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, నీకు విరోధంగా ఎన్నో విపరీతమైన ప్రతికూలమైన పరిస్థితులు లేచి నిన్ను అణిచివేయాలని చూస్తాయి. ఆ గడ్డి నిర్వంజి విత్తనాన్ని అణిచివేయనట్లు నిన్ను కూడా అణిచివేయాలని చూస్తాయి కొన్ని శక్తులు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీవు నిర్వంజి చెట్టు వలె గడ్డిలో నిన్ను వేసిన, గడ్డిలో నీ చుట్టుపక్కల పరిస్థితులు, వ్యక్తులు, ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలంగా వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులే, ఆటంకాలు అనుమతించే వ్యక్తులే, అవరోధాలే. దేవుడు అంటాడు, నీ ఒక నిర్వంజి విత్తనానివి. ఆ గడ్డి గర్భాన్ని చీల్చుకుంటూ నువ్వు పైకి లేచి ఒక పెద్ద మొక్కగా, చెట్టుగా మార్చబడదుగాక అని చెప్పి దేవుడు నీతో ఈ సంవత్సరం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ నిర్వంజి విత్తనం మనందరికీ గుర్తుగా ఉందని చెప్పాను. మనందరికంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈ నిర్వంజి విత్తనం గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఈ భూలోకంలో స్వార్థ సేవ చేస్తున్న దినాలలో యూదా పెద్దలు యేసు ప్రభుని చంపి సమాధి చేయాలని కోరుకున్నారు. అలాగే అబద్ధపు సాక్ష్యాలు పుట్టించి యేసు ప్రభుని చంపి సమాధిలో పెట్టేశారు.
ఒక 10,000 టన్నుల పెద్ద రాయిని ఆ సమాధి ద్వారం దగ్గర పెట్టారు. రోమా ఆ ముద్రను కూడా వేశారు. ఎవ్వరు ఆ ముద్రను తెరవలేరు. ఇంకా యేసు ప్రభు చచ్చిపోయాడు, క్రైస్తవ్యం అస్తమయమైపోయింది అనుకున్నారు. యేసు ప్రభు నిర్వంచి విత్తనంలాగా ఆ చుట్టూ ప్రతికూల పరిస్థితుల మధ్యలో సమాధి చేయబడ్డాడు. 3 రోజులైంది. 3వ రోజు అవగానే యేసు ప్రభు ఆ సమాధి గర్భాన్ని చీల్చుకొని మృత్యుంజయుడై నిర్వంచి చెట్టు వలె ఒక పెద్ద చెట్టు వలె మార్చబడ్డాడు. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం నీ ఉద్యోగ స్థలాల్లో, నీ వ్యాపార స్థలాల్లో, నువ్వు పనిచేస్తున్న నీ పని స్థలాల్లో ఎవరైతే నీకు ఆటంకంగా లేచారో, ఎవరైతే నీకు అవరోధాలను నీ ఎదుట ఉంచారో, దేవుని బిడ్డ, వారి మధ్యలో నిర్వంచి చెట్టు వలె దేవుడు నిన్ను వర్ధిల్ల చేయునుగాక. నువ్వు భయపడద్దు, ధైర్యంగా దేవుని మీద నమ్మిక ఉంచి ముందుకు కొనసాగుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎంతోమంది క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి, దేవుని బిడ్డలను అణచాలి, ఇక్కడ సంఘం జరగకూడదు, ప్రార్థన జరగకూడదు, ఆరాధన జరగకూడదు అని చెప్పి ఎన్నెన్నో ఆటంకాలను, ఎన్నో ఏమంటారు వాటిని, నియమాలను తీసుకొచ్చారు. ఏమైందో తెలుసా? క్రైస్తవ్యం ఆ నిర్వంచి చెట్టు వలె అంతకంతకు విస్తరిస్తూ ఉంది. ఎలా చెప్తాను. మిగతా చెట్లన్నీ మనం విత్తనం వేస్తే మొక్క అవుతే ఎన్నో రోజులకి అది పెరుగుతూ ఉంటుంది కొంచెం కొంచెం. కానీ నిర్వంచి చెట్టు అంట సంవత్సరానికి 10 అడుగులు పెరుగుతుందంట. చూడండి ఎంత స్పీడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ క్రైస్తవ్యాన్ని అణిచివేయాలి అని చెప్పి ఎంతోమంది ఎన్నో నియమాలు తీసుకొచ్చారు. ఆ నియమాలు తీసుకొచ్చిన వాడు ఒక్కడు ఇప్పుడు లేడు. కానీ క్రైస్తవ్యం ప్రతిదినం వర్ధిల్లుతూ ఉంది, ఒక నిర్వంచి చెట్టు వలె పెరుగుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను అణిచివేయాలని, నీ ఉద్యోగ స్థలంలోనే నీతో స్నేహంగా ఉండే వాళ్ళని నిన్ను అణచాలని లేచారేమో, నీ వ్యాపారాన్ని నష్టపరచాలని లేచారేమో. దేవుని బిడ్డ, నీవు నమ్ము, ఈ సంవత్సరం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని నిర్వంచి చెట్టు వలె నా దేవుడు ఆశీర్వదించునుగాక, నిర్వంచి చెట్టు వలె వర్ధిల్ల చేయునుగాక. యాకోబును చూడండి, లాభాను అణిచివేయాలని చెప్పి ఎన్నోసార్లు జీతాన్ని మార్చాడు. 14 సంవత్సరాలు కొలువు చేసి లేయానిచ్చాడు, తర్వాత రాహేల్ని ఇచ్చాడు. కానీ ఎటువంటి ఒక చిల్లి గవ్వ జీతం యాకోబుకి ఇవ్వలేదు. అన్యాయంగా నడిపించాడు లాబాను, అణిచివేయాలని చూశాడు లాబాను. చివరికి ఏమైందో తెలుసా? దేవుడు యాకోబుకి ఒక విద్యను నేర్పించాడు. ఏంటా విద్య? ఎలా పైకి రావాలో, ఎలా నీ వ్యాపారం చేయాలో, ఎలా చదువుకోవాలో, ఎలా ఉద్యోగం చేయాలో, ఎలా సంఘాన్ని నడిపించాలో, ఎలా నువ్వు పరిచర్య చేయాలో ఆ విద్యను నా దేవుడు నీకు నేర్పించునుగాక. యాకోబు నేర్పించిన విద్య ఏంటి? మామయ్యతో అన్నాడు, మామయ్య నువ్వు ఎన్నిసార్లు జీతం మార్చావు, నాకు జీతం ఇస్తా, నువ్వు కోరుకో ఏం కావాలని అన్నాడు లాబాను. యాకోబు ఇదే మంచి ఛాన్స్ అని చెప్పి లాబాన్తో అన్నాడు, మామయ్య నీ దగ్గర మచ్చలు లేని గొర్రెలని నాకు ఇచ్చాయి, మచ్చలు ఉన్నవని నువ్వు ఉంచుకో, ఇప్పుడు నేను వీటిని పోషిస్తా, ఇవి మచ్చలు లేనివి ఈంతే నీకే, మచ్చల గలవి ఈనవంటే అవి నాకు, అవి నా జీతం. ఫస్ట్ మచ్చలు లేని గొర్రెలన్నీ నాకు ఇచ్చాయి, మచ్చలు ఉన్నవన్నీ నువ్వు ఉంచుకో. మీరు చెప్పండి, మచ్చలు లేని గొర్రెలు మచ్చలు లేనివి ఈంతాయా, మచ్చగలవి ఈంతాయా? మచ్చలు గలవే ఈంతాయి కదా, ఏవి ఇంతాయి? మచ్చలు లేనివి ఈంతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఒక దగ్గర ఒక ఆయనకి పెళ్ళి, ఒక పెళ్ళి. ఆ పెళ్ళి కొడుకు ఎలా ఉంటాడని చూడడానికి వెళ్తే ఇంకా బొగ్గులాగా నల్లగా ఉంటాడు. ఏంటి ఈయన ఇంత నలుపు అని చూస్తే, వాళ్ళ అమ్మని చూస్తే వాళ్ళ అమ్మ నలుపే, వాళ్ళ నాన్నని చూస్తే వాళ్ళ నాన్న నలుపే, వాళ్ళ అక్క నలుపే, వాళ్ళ తమ్ముడు నలుపే. సో వాళ్ళ అమ్మ నాన్న నలుపు, వీడు నలుపుగా పుట్టాడు. ఇప్పుడు యాకోబు అంటాడు, మచ్చలు లేని గొర్రెలు నాకు ఇవ్వు, మచ్చలు ఉన్నవి నువ్వు ఉంచుకో. ఇప్పుడు నేను ఈ గొర్రెలను నడిపిస్తా. ఈ గొర్రెలు ఒకవేళ మచ్చలు గలవి ఈనితే అవన్నీ నాకు, మచ్చలు లేనివి ఈనితే అవన్నీ నీకు. ఈ మచ్చలు లేని గొర్రెలు ఎప్పుడు మచ్చలు లేనివి ఈనవు, మచ్చలు గలవే ఈనతాయి. ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే, ఆ నిర్వంజి, ఇవి బలిసిన గొర్రెలు నీళ్ళు తాగడానికి వస్తే ఈ నిర్వంజి చెట్ల ఆ కర్రలు తీసి నీళ్ళలో వేసాడు. ఇవి నీళ్ళు తాగుతూ ఆ కర్రలను, ఆ చారలు ఉన్న కర్రలు, నిర్వంజి కర్రలకి ఆ చారలు ఉంటాయి, ఆ చారలు గల ఆ నిర్వంజి కర్రలను చూస్తూ నీళ్ళు తాగాయి. ఈనేటప్పుడు కూడా చారలు గల గొర్రెల్ని ఈనాయి. ప్రైజ్ ది లార్డ్. విస్తారంగా ఈనాయి. ఈ విద్యను దేవుడు యాకోబుకు నేర్పించాడు, దర్శనంలో నేర్పించాడు. మనం అనుకుంటాం ఆ యొబ్బోకు రేవు దగ్గరే యాకోబు ప్రార్థన చేశాడని. ఆదికాండంలో అంటాడు, వర్షానికి నేను తడిశాను, ఎండకి ఎండాను, మంచుకు నానేను, ఈ 14 సంవత్సరాలు నువ్వు నాకు జీతం ఇవ్వలేదు, ఇంకొక 6 సంవత్సరాలు చూస్తాను. ఈ 6 సంవత్సరాల్లో దేవుడు యాకోబుకి ఈ విద్య నేర్పించాడు. నిర్వంజి చెట్ల ఆ కర్రలు నీళ్ళలో వేయమన్నాడు, దేవుడే చెప్పాడు, దర్శనంలో చెప్పాడు. యాకోబు అలా చేశాడు. చివరికి ఏమైందో తెలుసా? దేవుడు యాకోబుని లాబానును తలదన్నే విధంగా హెచ్చించాడు, ఆశీర్వదించాడు. యాకోబు చివరిగా అంటాడు, ఆదికాండం 32:10లో, ఒక కర్రతో నేను ఈ యొర్దాను దాటాను, ఇప్పుడు 2 గుంపులుగా మార్చబడి నేను తిరిగి వస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను నిర్వంజి చెట్టు వలె వర్ధిల్ల చేయాలని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరు నిన్ను అణిచివేయాలని చూసినా, సేవకుడా నీ సంఘాన్ని, నీ సేవని అణిచివేయాలని ఎవరు చూసినా నువ్వు భయపడొద్దు. నీవు ఒక నిర్వంజి చెట్టువి, నిర్వంజి విత్తనానివి. ఆ ప్రతికూల పరిస్థితులను, ఆ ఆటంకాలను, అవరోధాలను అవి నువ్వు చీల్చుకుంటూ జైవీరుడుగా ముందుకు కొనసాగుదుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిర్వంజి చెట్టు మొట్టమొదటిగా యేసు ప్రభుకు గుర్తుగా ఉంది. యేసు ప్రభు అవరోధాలు, ఆటంకాలు అన్నీ ఎదిరించుకుంటూ గొప్ప వృక్షంగా మార్చబడ్డాడు. ప్రపంచ దేశాలలో 270 దేశాలు ఉన్నాయి. ఈ 270 దేశాల్లో 180 దేశాలు క్రైస్తవ దేశాలే. క్రైస్తవులే ఎక్కువ. ప్రపంచంలో 800 కోట్ల ప్రజలు ఉన్నారు. ఈ 800 కోట్ల ప్రజల్లో ఆల్మోస్ట్ 600 కోట్ల ప్రజలు క్రైస్తవులే, దేవుని నమ్ముకున్నోళ్ళే. దేవుని బిడ్డలారా, ఇది ఎలా జరిగింది? యేసు ప్రభు చనిపోయాడని చెప్పి ఆయన సమాధిలో పెట్టేశారు. ఆ సమాధి, ఆ గర్భాన్ని చీల్చుకుంటూ మృత్యుంజయుడ యేసు ప్రభు నిర్వంజి చెట్టు వలె గొప్ప వృక్షంగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది, ఈ నిర్వంజి చెట్టును వీపింగ్ విల్లో అంటారు. అంటే విలపించే నిర్వంజి చెట్టు. దేవుని బిడ్డలారా, నీవే ఆ నిర్వంజి చెట్టువి. ఈ సంవత్సరం సంఘంలో ఒక ఏడ్చే తల్లిగా దేవుడు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఒక ఏడ్చే తండ్రిగా దేవుడు నిన్ను చూడాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇర్మియా 31వ అధ్యాయంలో ఏమని రాస్తుందంటే, వారిని నేను మహాసంఘముగా మార్చుదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు?
ఎవరైతే ఏడుస్తున్నారో విలపిస్తున్నారో సంఘంలో ఆత్మల కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు ఎవరైతే ఏడుస్తారో వారి ద్వారా సంఘం కాదు మహాసంఘంగా మార్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకిచ్చిన ఈ సంఘం ఇలాగే ఉండకూడదు. చూసారా, ఇన్ని టెంట్లు వేసి, తర్వాత ఇన్ని పరదాలు వేసి, ఇన్ని పనులు చేసి, ఇన్ని పిఏ సిస్టమ్ ఇదంతా ఏర్పాట్లన్నీ చేసి ఎంత డబ్బు ఖర్చు. దేవుడు వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా ఒక 300 అడుగుల పొడుగు, 100 అడుగుల వెడల్పు గల విస్తారమైన ఒక ప్రార్థన మందిరాన్ని దేవుడు ఇక్కడ దయచేయునుగాక. ఆమె అనేసరి ఎలా మీరేం చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? విలపిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నువ్వు విలపించకుండా నిద్రపోతూ ఉంటే, విలపించకుండా సంఘంలో నీ ఇంట్లో విలాపం లేకపోతే, ఏడుపు లేకపోతే, పాతకాలంలో సంఘాలను ఏడ్చే సంఘాలు అనేవాళ్ళు. దేవుని బిడ్డలు కూర్చున్నా లేచిన ఏడుస్తూ ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ఏడుపు లేదు. ఇప్పుడు ఏడిపించడమే. విశ్వాసులు సేవకులు ఏం చేస్తున్నారు? దైవ సేవకులను ఏడిపించడమే. ఇదే అయిపోయింది. కానీ ఏడవట్ల. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏడగట్లేదు. సంఘం అభివృద్ధి పొందాలి, ఎలాగైనా నా వంతు ఉండాలని అనే తపన ఎవరికీ లేదు. అందుకని ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఇది తీయాలి వేయాలి. ఇప్పుడు చెప్తున్నా వినండి. నేను అడుగుతాను, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, వచ్చే సంవత్సరం ఈ పాటికి ఇక్కడ ఇవన్నీ ఉండకూడదు, ఒక పెద్ద మందిరం కట్టబడాలి అని నాకు కూడా ఆశ ఉంది. ఈ సంవత్సరం అంతా నేను ఏడుస్తాను. నాకెంత దేవుడు ఇస్తాడో దానిలో దేవుని సేవ కొరకు నేను అర్పిస్తాను. ఏలూరులో ఒక విశ్వాసం ఉన్నాడు. ఆయనకి 12 ఎకరాల పొలం ఉంది. 2 కొడుకులు. ఒక కొడుక్కి 3 ఎకరాలు ఇచ్చాడు, ఇంకొక కొడుక్కి 3 ఎకరాలు ఇచ్చాడు పొలం. ఇంకా 4 ఎకరాలు తనకు ఉంచుకున్నాడు. ఎన్ని అయిపోయాయి? 3, 3, 6, 12 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాలు పెద్ద కొడుకు రాసిచ్చాడు, 3 ఎకరాలు చిన్న కొడుకు రాసిచ్చాడు, 4 ఎకరాలు తనకు ఉంచుకున్నాడు. ఇంకెన్ని ఉన్నాయి? 2 ఎకరాలు. ఈ 2 ఎకరాల పొలాన్ని మీరు ఇప్పుడు కూడా ఏలూరు మందలూరే ఏమంటుందని దొందులూరు ఆ హైవే పక్కనే తెందులూరు హైవే పక్కనే ఆ స్థలం ఆయన ఆ విశ్వాసి బ్రదరు వృద్ధుడు మందిరానికి రాసిచ్చాడు. అది కోట్ల రూపాయలు విలువ. 2 ఎకరాల పొలం, అది ఒక 15 కోట్ల రూపాయలు ఉంటుంది. అంత స్థలాన్ని మందిరానికి రాసి ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? కనీసం ఇవ్వలేకపోతా, నీ దగ్గర లేదు, కనీసం ఏడవచ్చుగా. నా దగ్గర డబ్బులు లేదండి, మేము పేదోళ్ళం అండి అంటున్నావు. ఓకే, కనీసం ఏడవచ్చు కదమ్మా, చర్చ్కొచ్చి ఏడవచ్చుగా. రాత్రి ఈ గ్రౌండ్లోకి వచ్చి అక్కడ ఈ మూల ఆ మూలలో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేయి. వచ్చే సంవత్సరం ఈ పాటికి దేవుడు కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏడవాలి. కుటుంబంలో ఏడ్చే తల్లులను లేవాలి. సంఘంలో ఏడ్చే తల్లులు తండ్రులు లేవాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు నీ ఒక విలపించే చెట్టుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ నిర్వంజి చెట్టుని విలపించే చెట్టు అన్నారంటే, ఆ పైన నీటి ఆ వర్షం పడితే ఆ వర్షపు చినుకులు ఈ చెట్టు మీద పడి మనం కన్నీరు ఎడిస్తే ఎలాగ కన్నీరు కారుతుందో ఆ నిర్వంజి చెట్ల నుండి కూడా కన్నీరులా కారుతాడు. మీకు కావాలంటే మీ గూగుల్ మొబైల్లో చూసుకోండి. నేను చూసి చెప్తున్నా మీకు. అక్కడ ఉంది. అట్లా ఎలాగైతే మనుషులు కన్నీరు కారుస్తారో అలాగే నిర్వంజి చెట్టు అంటే కన్నీరు కారుస్తుంది అంట. అందుకని దాని ఇంగ్లీష్లో వీపింగ్ విల్లో అంటే నిర్వంజి చెట్టు, వీపింగ్ అంటే విలాపం. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఒక దగ్గర ఒక సంఘం ఉండేది, చాలా మంచి సంఘం. ఆ దైవ సేవకుడు కూడా చాలా ప్రార్థనాపరుడు, ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు, సంఘం కొరకు ఏడుస్తూ ఉండేవాడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు, సంఘం కట్టబడాలి. ఏడ్పే, భోజనం తక్కువ, నిద్ర తక్కువ, 2 గంటలే పడుకునేవాడు ఒక రోజుకి, తిండి తక్కువ, వారానికి ఒక రోజు 2 రోజులు తినేవాడు అంతే. అలాంటి సంఘంలో ఒక అమ్మాయి వచ్చింది. చాలా మంచి మంది ఉన్నారు విశ్వాసులు. ఒక చౌదరి కుటుంబం నుండి రక్షింపబడి ఒక యవనస్తురాలు సంఘానికి వస్తూ ఉండేది. ఆ అమ్మాయి చాలా విలపిస్తూ, యవనస్తురాలు, యవ్వన అమ్మాయి సంఘానికి వస్తే ఇలా దారంలాగా, ఎందుకో తెలుసా, మా అమ్మని రక్షించు, మా నాన్నని రక్షించు, వాళ్ళు ఎవరు రక్షింపబడాల, మా కుటుంబస్తులు రక్షించు, అయ్యా మా సంఘం నింపబడాలి, ఇలాగే సహోదరులు ఎక్కువ సహోదరులు తక్కువ ప్రభా, ఈక్వల్గా ఉండాలి, ఎంతమంది సిస్టర్స్ కూర్చుంటున్నారు అంతే ఈక్వల్గా బ్రదర్స్ కూడా రావాలని ఏడ్చేది ఆ అమ్మాయి. ఇలాగేమైందంటే ఒకరోజు ఆ అమ్మాయి వివాహ వయసు వచ్చింది. వివాహ వయసు వస్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి, అమ్మాయి నీకు వివాహం చేయాలి, 25 సంవత్సరాలు వచ్చేసింది, ఒక మంచి అబ్బాయిని చూసాం. ఈ అమ్మాయింది, అమ్మ ఒక్క కోరిక నాన్న, నా కోరిక ఒక్క కోరిక, ఎవరైనా క్రైస్తవ అబ్బాయిల్ని, బాప్తీసం తీసుకున్న అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటా నాన్న అంటే, అమ్మాయి మనం చౌదరీలు, మన వంశం, మన కులంలో ఎవరు రక్షింపడిన లేరు, ఆ రోజుల్లో లేరమ్మా, కాబట్టి ఎవరినో మేము చూసిన వాళ్ళు చేసుకో. నాన్న వద్దు నాన్న, లేదమ్మా అవదు, నీ వయసు అవుతుంది, చేసుకోవాల్సిందని చెప్పి నిర్బంధిస్తే పెళ్లి చేసుకుంది. ప్రైజ్ లార్డ్. పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యేటప్పుడు ఆ కట్న కానుకలన్నీ పెద్ద ట్రక్లో వేసి పంపిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి అంది, నాన్న అన్నాడు, అమ్మాయి ఇంకేమైనా కావాలా, అన్ని ఫ్రిడ్జ్ అది ఇది ఎన్నో సామాన్లు, ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని పంపిస్తూ ఉన్నారు. అమ్మ ఇంకేమైనా కావాలమ్మా చెప్పు, ఇంక మా ఇంటికి తిరిగి రాకూడదు, ఇదే లాస్ట్. సరే నాన్న, ఒక్క కోరిక, ఆ బైబిల్ నేను నోర్మి, నువ్వు వెళ్ళేది హిందూ ఇల్లు, అక్కడ బైబిల్ తీసుకెళ్తే వాళ్ళు చూసారంటే మేము ఇంకా మళ్ళీ కులాంతర వివాహాలు చేసాం, మళ్ళీ మాకు తంట అయిపోద్దని, వద్దు బైబిల్ తీసుకెళ్ళొద్దు నువ్వు. ఏడ్చింది, నాన్న నాకు ఏం వద్దు నాన్న, నీ డబ్బు వద్దు, ఈ ఆస్తి వద్దు, ఈ సారి వద్దు, ఏమొద్దు, నాకు ఆ బైబిల్ ఇవ్వు నాన్న ప్లీజ్ నాన్న అని అడిగింది. చివరికి అమ్మ అంది, ఏమండి ఇంతగా అడుగుతుంది కదండి బైబిల్ ఇచ్చేద్దామని చెప్పి బైబిల్ ఇచ్చారు. అత్తారింటికి వెళ్ళింది, దాచుకుంటూ బైబిల్ ఆ అలమారీలో ఆ బీరువాలో దాచుకుంటూ అలాగ తెరిచి చూసి చదివేసుకొని పెట్టుకొని ఏడ్చి కుటుంబం కొరకు ప్రార్థన చేసేది. 3 సంవత్సరాలు అయింది, ఏడుస్తూనే ఉంది. 3వ సంవత్సరం అవగానే మామకి సీరియస్ రోగం వచ్చింది, చచ్చిపోతాడు అనుకున్నారు. చచ్చిపోతాడు, ఈ అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంది, వాళ్ళు కూడా ఎన్నో హాస్పిటల్కి తీసుకెళ్ళి చివరికి ఇంటికి తీసుకొచ్చారు. ఈ అమ్మాయి ఏమందంటే, అత్తమ్మ మామయ్య ఒక్కసారి ఇక్కడ పాస్టర్ ఉన్నారు, ఆ పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయిద్దాం, దేవుడు స్వస్థపరిచి. తక్కువ జాతి వాళ్ళ దేవుడు మాకొద్దు, మేము పిలం అంద అత్తమ్మ. మామయ్య మంచం మీద ఉంటే, ఏదైనా మంచి జరిగితే మంచి జరుగుతుంది కదా, ఎందుకే నేను బాగుపడితే మంచిదే కదా, పిలుద్దాం ఏం జరుగుతుంది చూద్దాం అంటే, సరే అని పాస్టర్ని పిలిచింది. పాస్టర్ వచ్చి ప్రార్థన చేశారు. పాస్టర్ ప్రార్థనలు ఏం లేదు, కానీ ఈ అమ్మాయి ఏడ్చి ప్రార్థన చేసేది. ఆ పాస్టర్ ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 2 రోజులకి ఈయన లేచి కూర్చుని పోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఎవరికీ తెలీదు, ఈ అమ్మాయి విలాపం. తర్వాత మామయ్య ఏమన్నాడు తెలుసా, అమ్మాయి ఆ నల్ల పుస్తకం తీసుకెళ్తారే మీరు క్రైస్తవులు, ఆ పుస్తకం తీసుకురా. అది నల్ల పుస్తకం కాదు, నీ నలుపుని మార్చే పుస్తకం, నీ గుండెల్లో ఉన్న నలుపుని తీసేసే మహా పరిశుద్ధ గ్రంథం అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమందే, నా మామయ్య ఆయన దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఉంది బైబిల్, నీ దగ్గర ఉందా, మీ అత్తమ్మ చూసింది తిడతాదేమో, లేదు మామయ్య నీ దగ్గర ఉంచుకో, చదవడం మొదలుపెట్టాడు, రక్షింపబడ్డాడు, బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత అత్తమ్మ కూడా రక్షింపబడింది, తర్వాత భర్త కూడా రక్షింపబడాడు. ఆయన అంటాడు, మా ఇల్లు కోడలు దిద్దిన కాపురం. ఎవరు దిద్దిన కాపురం అంట? కోడలు దిద్దిన కాపురం అంట. ప్రైజ్ ది లార్డ్.
ఇది ఎలా సంభవించింది, ఎలా జరిగిందంటే విలాపం. దేవుని బిడ్డలారా, సంఘంలో విలపించే తల్లులు లేవాలి, విలపించే తండ్రులు లేవాలి, విలపించే పిల్లలు లేవాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ సంవత్సరం అంతా ప్రతి కుటుంబం మీద ఆ విలపించే ఆత్మను దేవుడు కుమ్మరించునుగాక. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆ విలాపంతో దేవుడిని నింపాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. టైం దొరికినప్పుడల్లా సేవ ప్రారంభంలో ఉపవాసం తీసుకొని ప్రార్థన చేస్తూ 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 వినండి. ప్రారంభంలో ఎలా ఉండేది తెలుసా? ప్రార్థన కూర్చుంటే సిస్టర్స్ కూడా ఉండేవాళ్ళు. ప్రార్థన కూర్చుంటే తినడానికి ఉండేది కాదు. ఏడ్చి 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 ఈ టవల్స్ ఎందుకు పెట్టుకుంటున్నాను తెలుసా? అలాగే అలవాటు అయిపోయింది. కానీ ఈ టవల్స్ ఎందుకో తెలుసా? ఈ నాప్కిన్ ఎందుకో తెలుసా? ఈ నాప్కిన్ ఏడవడానికి ఏడ్చి 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 ఈ నాప్కిన్ ఉంది కదా, ముద్ద అయిన తర్వాత అక్కడ కప్పో గ్లాసో ఉండేది. ఇలా పిండి చూస్తే నిలబడట్లేదు. నా వైపు చూడండి. ఇలా పిండితే ఒక గ్లాస్ నీళ్ళు వచ్చాయి, కన్నీళ్ళు. ఇప్పుడు మీకు వస్తున్నాయా? నీకు ఆ విలాప ఆత్మ ఉందా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? దేవుని బిడ్డ, వాక్యం వింటున్నావు కదా. సంఘ క్షేమాభివృద్ధి కోసం నువ్వు ప్రార్థన ఇవ్వలేకపోతున్నావు. సరి 10 లక్షల రూపాయలు ఇవ్వలేకపోతున్నావు, 1 లక్ష రూపాయలు కానుక ఇవ్వలేకపోతున్నావు, 1000 రూపాయలు కానుక ఇవ్వలేకపోతున్నావు. ఒక కన్నీటి బొట్టును కార్చమ్మా. ఈ సంవత్సరం నుండి ఆ తీర్మానాన్ని నువ్వు చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు నీలో, నీ ఇంట్లో, సంఘంలో జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మూడోది, తొందరగా చెప్పి ముగిస్తున్నాను. మూడోది నిర్వంచి చెట్టు. అది ఆనకట్టుగా వేస్తారు. అండమాన్లో ఉన్న రవి వచ్చాడా? రాత్రి వచ్చాడు, ఇప్పుడు వచ్చాడా? రాలేదా? అండమాన్లో సేవ చేశాడు, నాతో ఉండేవాడు, మాతో డ్రైవర్గా సెంటర్ ఫేతోనా. రాలేదా? బోధవాడ రాలేదేమో, ఆ అబ్బాయికి తెలుసు. అండమాన్లో ఒక దగ్గర ఈ నిర్వంచి చెట్లే ఆనకట్టగా అటు ఇటు ఇవే ఉండే. నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ నీళ్ళు, అదంతా సముద్రం, ఇటు సముద్రం, ఇటు చెట్లే ఇటు చెట్లే. ఇవి ఎందుకు ఈ చెట్లు వేసారు? నిర్వంచి చెట్లు అవి. ఎందుకు అర్థమయ్యేది కాదు. ఎందుకో తెలుసా? నిర్వంచి చెట్టు ఇలా బయట కాండం సన్నగా ఉంటుంది, కానీ లోప వేర్లు ఇంత ముద్దుగా ఉంటాయి, ఇంత పెద్దగా ఉంటాయి, ఇంత విస్తరించి ఉంటాయి. ఆ నిర్వంచి చెట్లు వేర్లు పైన ఎంత చెట్టు ఉంటుందో దానికి డబల్ వేర్లు లోపల ఉంటాయి. మీరు దుబాయ్ వెళ్తే బుర్జ్ ఖలీఫా అనే పెద్ద టవర్ ఉంది, 300 ఫ్లోర్స్. ఆ 300 ఫ్లోర్స్ పైన ఎన్ని ఉన్నాయో అన్ని 300 ఫ్లోర్స్ అంటే లోపల భూమిలో కూడా ఉన్నాయంట. అందుకనే అదంత స్ట్రాంగ్, భూకంపం వచ్చినా పడదంట. బుర్జ్ ఖలీఫా దుబాయ్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నిర్వంచి చెట్టు కూడా పైన ఎంత విస్తారంగా గుబురుగా ఉందో దానికి మించి డబల్ రెట్టింపు ఈ లోపల భూమిలో ఎలాగో పొదలాగా ఉంటుందంట. వేర్లు ఇంత పెద్ద పెద్ద వేర్లంట. దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు పైకి ఎంత భక్తిగా ఉన్నావో, పైకి భక్తిగా ఉన్నదానికంటే 2 అంతల భక్తి నీ అంతరంగంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, అది కాదు సబ్జెక్ట్. ఇప్పుడు ఈ నిర్వంచి చెట్లు ఇలాగా ఆనకట్టుగా, ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, కాలువలో నది నీళ్ళు ఉన్నాయి, ఆనకట్టుగా. ఇప్పుడు ఇవి నది ఉధృతంగా ప్రవహిస్తే ఇవి ఏం చేస్తాయంటే నిర్వంచి చెట్లు అడ్డుతాయంట. ఆనకట్ట తెగిపోకుండా ఆ నీళ్లు ప్రవహించి ఒక్క నీటి పొట్టు కూడా వేస్ట్ అయి బయటికి వెళ్ళిపోకూడదు. బుడమేరులో ఆ ఆనకట్ట తెగిపోయింది, విజయవాడ అంతా మునిగిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తే నిర్వంచి చెట్లంట ఆనకట్టగా ఆ నీళ్లు ఆనకట్ట తెగిపోకుండా అడ్డగిస్తాయంట. ఏంటి నిర్వంచి చెట్లు? అదే నీళ్లను పీల్చుకొని తాగి 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 పెద్ద చెట్లుగా అయ్యాయి. చెట్లుగా అయిన తర్వాత ఈ చెట్ల బాధ్యత ఏంటి? ఆ నీళ్లు బయటకు రాకూడదు, ఆనకట్ట తెగిపోకుండా కాపాడే బాధ్యత ఈ చెట్లది. దేవుని బిడ్డ, నీవే ఆ నిర్వంచి చెట్టువి. దైవ సేవకులు పాపం ఎంతో ఉపవాసం ఉండి 20వ తారీఖు నుండి ఎప్పుడు రాత్రి ఎప్పుడు భోజనం చేయలేదు కదా,
ఎప్పటి నుండి? సంవత్సరమా? మీరు సంవత్సరం నుండి అబ్రాహం పాస్టర్ గారు అయ్యగారు నేను అడిగాను, ఎప్పుడు అడిగినా భోజనం చేయలే. ఎప్పుడు అడుగుతాను, నేను భోజనం చేస్తే నాకు పిల్లలు ఇస్తే అయ్యగారు తిన్నారని అడుగుతాను. అడిగిన తర్వాత నేను తింటా. అడుగుతానా వినోద్? అడుగుతానా? ప్రైజ్ ది లార్డ్. అయ్యగారు భోజనం చేశారా అని అడిగిన తర్వాత నేను భోజనం చేస్తా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ పిల్లలు అంటారు చేయలేదు, ఈరోజు చేయలేదు. ఎందుకు? దేవుని బిడ్డ, సంఘం విస్తరణ కొరకు దైవ సేవకులు మీ కొరకు కన్నీళ్లు కార్చి ఆ కన్నీళ్లను పీల్చుకుంటూ మీరు నిర్వంచి చెట్టులాగా పెరిగారు. ఇప్పుడు సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు ఉధృతంగా సమస్యలు కూడా పెరుగుతాయి. ఆ సమస్యలు పెరిగినప్పుడు నీ బాధ్యత ఏంటో తెలుసా? ఆ నిర్వంచి చెట్లాగా, అయ్యో మా సంఘం ఈ ఆనకట్ట తెగిపోకూడదు, ఇది నా బాధ్యత. ఈ సంఘాన్ని నీళ్లును కాపాడాలి. అయ్యో నీళ్లు కాపాడి ఒక్క నీటి చొక్కు కూడా బయటకు రాకూడదు, ఒక్క ఆత్మ కూడా ఈ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు. అది నా బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. పీల్చుకొని పెద్ద చెట్టుగా అయ్యావు. ఇప్పుడు చెట్టుగా మార్చబడిన తర్వాత ఆ నీళ్లకు ఉధృతంగా ఆ నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఆ సంఘానికి ఇప్పుడు సమస్య వచ్చింది. నీ బాధ్యత ఏంటి? నిలవబడాలి. సేవకులతో పాటు నిలబడి సంఘాన్ని కాపాడేదానిగా, సంఘాన్ని కాపాడేవాడిగా ఉండాలి, కానీ సంఘాన్ని పాడు చేసేవాడిగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. రాజమండ్రిలో ఒక దైవ సేవకుడు, మంచి దైవ సేవకుడు, పెళ్లి చేసుకోకుండా సేవ చేసి 2000 మంది విశ్వాసులు, పెద్ద చర్చ్, పెద్ద హాలు. ప్రతిరోజు సాయంత్రం నైట్ యవనస్తులైన పిల్లలు రాత్రులు ప్రార్థన చేయడానికి సంఘానికి వస్తారు. అక్కడే పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతారు ఉద్యోగాలకి. ఒకరోజు రాత్రి అదే వీధిలో ఉన్న ఒక అబ్బాయి వచ్చి ఈ ప్రార్థన చేసుకున్న పిల్లలతో కూర్చొని ప్రార్థన చేసుకొని అక్కడ పడుకుని పోయాడు. పొద్దున్న చూస్తే చనిపోయాడు. అది పోస్ట్ మార్టం చేస్తే ఎలుకల మందు తాగి చనిపోయాడని చెప్పి తెలిసింది. ఆ చుట్టుపక్కల అందరూ వచ్చి ఈ పాస్టర్ చంపేశాడని చెప్పి పాస్టర్ మీద కేసు వేశారు. పాస్టర్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. 2000 మంది ఉన్న విశ్వాసుల సంఘంలో ఏమైందో తెలుసా? ఒక్క విశ్వాసి కూడా పాస్టర్ని చూడడానికి రాలేదు. ఆ పాస్టర్ ద్వారా రక్షింపబడ్డారు. ఆ పాస్టర్ కన్నీళ్ళు పీల్చుకొని నిర్వంచి చెట్టులాగా పెరిగారు. ఇప్పుడు పాస్టర్ కష్టం వస్తే ఒక్క విశ్వాస్ కూడా జైలుకి వెళ్ళి చూడలే అయ్యగారు ఎలా ఉన్నారని. చూడలేదు. ఒక్క విశ్వాస్ కూడా బెయిల్ ఇచ్చి అయ్యో మా అయ్యగారు మంచోని తీసుకురావాలని చెప్పి ఎవరు అనరు. జరిగిన సంభవం ఇది. చివరికి ఒక హిందూ డీజీపీ అయ్యో ఈయన చాలా మంచి దైవ సేవకుడే అని చెప్పి తాను బెయిల్ ఇచ్చి దైవ సేవకుని తీసుకొచ్చారు బయటికి. చూసారా? సేవకుడిని ఒంటరిగా చేయకూడదమ్మా. నువ్వు పెరిగారు కదా, వాళ్ళ కన్నీళ్ళే అవి పీల్చుకొని నువ్వు నిర్వంచి చెట్లా పెరిగావు. ఇప్పుడు సంఘంలో ఉద్రిక్తతలు లేకపోతే ఉధృతంగా సంఘంలో ప్రాబ్లమ్స్, సమస్యలు, ఇటువంటి ఎవరైనా లేచి సంఘాన్ని పాడు చేయాలని చూసినప్పుడు నీవు ఒక నిర్వంచి చెట్లాగా ఆనకట్టలాగా నిలబడదువుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం అంతా ఒక ఆనకట్టలాగా సంఘాన్ని కాపాడేదానిగా ఈ నిర్వంచి చెట్లే కానీ లేకపోతే ఆనకట్ట తెగిపోయి నీళ్ళన్నీ పాడైపోతాయి. పెద్ద పెద్ద ఆనకట్టలు, ఈ పులిచింతల ఆనకట్ట, ఆ చెట్లు లేకపోతే ఆనకట్ట తెగిపోయి నీళ్ళన్నీ ప్రవహించిపోయి సముద్రంలో కలిసిపోయి వేస్ట్ అయిపోతాయి. ఎంతో కష్టపడి సంపాదించిన విశ్వాసులు వేస్ట్ అవ్వకూడదు. అయ్యో ఒక ఆత్మ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఏమైందని చెప్పి విశ్వాసిగా నీకు కూడా బాధ్యత ఉండాలి. పోతే పోనీలే, ఇంతమంది ఉన్నారుగా రాకపోతే ఇంక మనకి అలాగ అనుకోకూడదు. నిర్వంచి చెట్టు బాధ్యత ఏంటంటే ఆనకట్లాగా ఆ సంఘాన్ని, ఆ నదిని కాపాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ముగిస్తున్నా.
నాలుగోదిగా ఈ నిరవంజి చెట్టు దేనికి గుర్తుగా ఉందంటే దేవుడు తలాంతులకు గుర్తుగా ఉంది. 137వ కీర్తనలో మేము మా సితారాలను నిరవంజి చెట్లకు తగిలించామంటున్నారు ఇశ్రాయేలీలు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నప్పుడు సితారాలు వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతించేవాళ్ళు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం నుండి బబులోను దేశానికి బానిసలుగా వెళ్తున్న సమయంలో ఈ సితారాలను నిరవంజి చెట్లకు తగిలించేశారు. బబులోనీలు అడుగుతున్నారు, ఒక పాట పాడండి. మేము ఎలా పాడతాం? ఇప్పుడు పాడగలమయ్యా, బానిసలం. కానీ దేవుని దయ, కోరేషు రాజును దేవుడు లేపి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి బబులోను బానిసత్వం నుండి యెరూషలేముకు పంపించేటప్పుడు సితారాలను తీసుకొని వెళ్తా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ సితారా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య. దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా దేవుడు నీవు ఎప్పుడైతే రక్షింపబడ్డావో అప్పుడే నీకు ఒక తలాంతుని నీలో పెట్టాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వసించు వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయంట. వారు రోగుల కొరకు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపరచబడతారు, దురాత్మలు పారిపోతాయి. ఇటువంటి కార్యక్రమాలన్నీ నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. నీలో ఆ సితారా ఉంది. నువ్వేం చేయాలి? దావీదు ఇశ్రాయేలీలు ఆ సితారాన్ని వాయిస్తూ ఇశ్రాయేలు ప్రజల మీద ఏలుబడి చేస్తున్న దురాత్మలను వెళ్ళగొట్టినట్లుగా నీవు ఈ పరిచర్య చేస్తూ నీకిచ్చిన ఈ తలాంతును ఉపయోగిస్తూ ప్రజలలో పనిచేస్తున్న ఈ దురాత్మలను నీవు తరుముదుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకో, నెలకి నా ద్వారా ఒక ఆత్మనైనా నీ సంఘంలోనికి నడిపించాలి. చేసుకుందామా తీర్మానం? నెలకి ఒక్కరైనా నువ్వు సంఘానికి నడిపించాలి. నువ్వు వస్తున్నావు దాంతో తృప్తి పొందకూడదు. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్య అడుగుతాడు, నువ్వు ఎంతమందిని రక్షించావు, నీ ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారు? ఇది దేవుని ప్రశ్న. నువ్వు ఎన్ని పొలాలు కొన్నావు, ఎన్ని ఇల్లులు కొన్నావు, ఎంత డబ్బు సంపాదించావు, ఇది దేవుడు అడగడు. అది దేవునికి అనవసరం. దేవునికి కావాల్సింది నువ్వు ఎంతమంది ఆత్మను సంపాదించావు. ఈ 2025వ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ రోజు నుండి నెలకి ఒక ఆత్మనైనా నేను సంఘానికి నడిపిస్తాను. నా ద్వారా సంఘం విస్తరింపబడాలి. దేవుడు నీకు ఎందుకు ఈ తలాంతులు ఇచ్చాడో తెలుసా? ఈ తలాంతుల ద్వారా నువ్వు వ్యాపారం చేసి అనేకమైన ఆత్మలను దేవుని మందిరానికి నడిపించుదుగాక. నిరవంజి చెట్టు ఆ తలాంతులు దాచిపెట్టారు. నీలో దేవుడు తలాంతు పెట్టాడు, అది బయటికి తీయం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం మహిమ కొరకు, ఘనత కొరకు ఉపయోగించు. ఈ సంవత్సరం అంతా ఒక నిరవంజి చెట్టు వలె దేవుని కొరకు పరిచర్య చేయు. అనేకమైన ఆత్మలు నశించిపోతూ ఉన్నారు. నీ ద్వారానే దేవుడు కార్యాలు చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, యేసు నామములో వారి కొరకు ప్రార్థన చేయి, స్వస్థపరచబడతారు. వచ్చే సండే ఆరాధనకు వస్తారు. కానీ నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు, పడుకుంటున్నావు, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పి విశ్రమిస్తున్నావు. కానీ నీకు తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఆ తలాంతులను ఉపయోగించి అయ్యో ఈ సేవ పెరగాలి, విస్తరించబడాలనే తపన నీలో లేకుండా పోయింది. దేవుని బిడ్డ, ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతుని దేవుని నామ ఘనత కొరకు ఈ సంవత్సరం అంతా ఉపయోగించుకుందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త చెప్పే తలాంతు, నీ సాక్ష్యం చెప్పి ఇతరులని దేవుని సన్నిధాన్ని నడిపించే తలాంతు. నేను సేవ చేసే సంఘంలో ఒకే ఒక తల్లి 300 మందిని సంఘానికి నడిపించింది. పొద్దున్న పని అయిపోగానే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏమంటుంది వాటిని అనవసరంగా మాట్లాడి, పోసుకోలు మాటలు మాట్లాడి,
వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి టైం పాస్ చేయదా తల్లి? పొద్దున్న పనులన్నీ అయిపోగానే, భర్త డ్యూటీకి వెళ్ళిపోగానే, పిల్లలు డ్యూటీకి వెళ్ళిపోగానే ఒక్కొక్క ఇంటికి వెళ్తుంది, వెళ్ళి ప్రార్థన చేస్తుంది, వాక్యం చెప్తుంది, కన్నీరు కారుస్తుంది. అలాగా 300 మందిని ఒకే ఒక తల్లి మందిరానికి నడిపించింది. మరి నువ్వేం చేస్తున్నావు? కనీసం నడిపించలేకపోతున్నావు, కనీసం విలపించలేకపోతున్నావు. ఏ పని లేకపోతే దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా నిరవంజి చెట్టు వలె నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. చివరిగా లాస్ట్ ఫైనల్ అయిపోయింది. ఈ నిరవంజి కొమ్మలు పర్ణశాలల గుడారాల పండగను ఆచరించేటప్పుడు పాత నిబంధనలో లేవియ కాండంలో 23వ అధ్యాయంలో రాసింది, పర్ణశాలల పండగలను వాళ్ళు ఆచరించేవాళ్ళు. 7 పండుగలు, దానిలో ఒకటి పర్ణశాలల పండగ అనేవాళ్ళు. ఈ పర్ణశాలల పండగలో ఇశ్రాయేలు తమ తమ గుడారాలు వదిలిపెట్టేసి ఈ పర్ణశాలలకు వచ్చి నివసిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ఆ పర్ణశాల ఎలా కట్టాలి? ఒలీవ కొమ్మలతోనూ, ఖర్జూర మట్టలతోనూ, నిరవంజి కొమ్మలతోనూ ఆ పర్ణశాలలు కట్టాలంట. ప్రైజ్ ది లార్డ్. ఈ పర్ణశాలలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే దేవుని రాజ్యానికి 1000 ఏండ్ల పరిపాలనకు గుర్తుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిరవంజి కొమ్మలతో పర్ణశాలలు కట్టాలి. ఈ పర్ణశాలలు నిరవంజి కొమ్మలతో కట్టారు కదా. ఈ పర్ణశాలలు దేవుని రాజ్యానికి 1000 ఏండ్ల పరిపాలన గుర్తుగా ఉంది. దేవుని బిడ్డ, ఈ సంవత్సరం ఇప్పుడో రేపో యేసు ప్రభు రావచ్చు. ఎప్పుడైనా సార్వత్రిక సంఘం ఎత్తబడబోతుంది. నువ్వు సిద్ధంగా ఉంటే ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పొందుతావు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు, పరిశుద్ధులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినండి, యేసు ప్రభు రహస్య రాకల్లో సంఘం ఎత్తబడుతుంది. 7 సంవత్సరాలు ఈ భూలోకంలో శ్రమలు, 7 సంవత్సరాలు పరలోకంలో వివాహం జరుగుతుంది. గొర్రె పిల్ల వివాహ ఉత్సవం. ఆ గొర్రె పిల్ల వివాహోత్సవం 7 సంవత్సరాలు పరలోకంలో జరుగుతుంది. అంటే పరిశుద్ధులకు ప్రతిఫలం ఇచ్చే సమయమే అదే గొర్రె పిల్ల వివాహోత్సవం. దానిలో నీవు కూడా ఉండాలి. అదే సమయంలో సైమల్టేనియస్గా ఒకే సమయం పైన 7 సంవత్సరాలు గొర్రె పిల్ల వివాహోత్సవం, కింద 7 సంవత్సరాలు శ్రమల కాలం అంత్యక్రీస్తు ద్వారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విందాం, చూడండి. సంఘం ఎత్తబడింది. తిరిగి ఆ సంఘం, ఆ పరిశుద్ధులందరూ యేసు ప్రభుతో కూడా ఒలీవల కొండ మీదకి వస్తారండి. దేవుని వాక్యంలో రాస్తుంది. ఇప్పుడు ఈ ఒలీవల కొండంట సమీప కాలంలో ఒక ఇశ్రాయేలీయుడు ఏం చేశాడంటే ఒలీవల కొండ మీద రెస్టారెంట్ కట్టాలని వెళ్ళాడు. చాలా ధనవంతుడు, ఇంజనీర్ని తీసుకెళ్ళాడు. ఒలీవ్ కొండ మీద రెస్టారెంట్ కట్టాలని. రెస్టారెంట్ కట్టడానికి ఇక్కడ నుండి ఇక్కడ ఒక పిల్లర్, 12 అడుగులకు ఒక పిల్లర్, ఇంకొక 12 అడుగులకు ఒక పిల్లర్, 14 అడుగులకు ఒక పిల్లర్, 20 అడుగులకు ఒక పిల్లర్, అలాగా మెజర్మెంట్స్ అన్ని చూసేసి ఫైనల్ చేసి ఇంకా ఒక 2 నెలల్లో పని ప్రారంభిద్దామని వెళ్ళారంట ఆ ఇంజనీర్తో మాట్లాడి. సరే 2 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఒలీవల కొండ మీదకి వచ్చి, సరే ఇప్పుడు కట్టబోతున్నాం, పిల్లలకి గుంటలు తవ్వబోతున్నాం, మళ్ళీ ఇంకొకసారి ఇది చూద్దాం, ఈ మెజర్మెంట్స్ అన్నీ, కొలతలన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవని. మళ్ళీ ఆ కొలతలు చూస్తే 12 అడుగులు లేకుండా 13 అడుగులు అయ్యిందంట. 13 నుండి 14 ఉండాల్సింది అది 13 నుండి 14 అయింది. 14 ఉండాల్సింది అది 15 అయిందంట. 20 ఉండాల్సింది అది 22 అయిందంట. అంటే 1-2 అడుగులు పెరిగిపోయాయంట. చా ఏంటి తప్పు కొలతలు అని చెప్పి మళ్ళీ తూచ్ అని చెప్పి మళ్ళీ రెండోసారి మళ్ళీ కొలతలు వేశానండి. 10 అడుగులు 10 అడుగులు 10 అడుగులు అని. మళ్ళీ 1 నెల తర్వాత చూస్తే ఈ 10 11 అయిపోయింది. మళ్ళీ ఈ 11 అడుగులు 12 అయిపోయింది. ఇంకా 1 అడుగు 2 అడుగు పెరిగిపోయిందండి. ఇలా ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి
ఆ ఒలీవల కొండనే సైంటిస్టులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఒలీవల కొండ కొంచెం కొంచెం రెండుగా చీలిపోతుందంట. ఇప్పుడు వినండి, పరిశుద్ధులు ఎత్తబడ్డారు. యేసు ప్రభు ఆ పరిశుద్ధులను తిరిగి, అంటే విశ్వాసులు సేవకులే పరిశుద్ధులు, ఈ విశ్వాసులు సేవకులు రహస్య రాకుళ్ళు ఎత్తబడ్డారు. ఆ 7 ఏళ్ల గొర్రెపిల్ల వివాహోత్సవం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని తిరిగి వాళ్ళందరూ భూలోకానికి వచ్చేటప్పుడు యేసు ప్రభు ఒలీవల కొండ మీద కాలు పెడతాడు. ఒలీవల కొండ మీద కాలు పెట్టగానే ఒలీవల కొండ 2 భాగాలుగా విడిపోతుంది. అక్కడికే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, సాతాను. ఎలాగైతే మన దేవుడు త్రిత్వమో సాతాను కూడా త్రిత్వమే. సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వీళ్ళు ముగ్గురు సాతాను శక్తులు. అందరూ ఈ పరిశుద్ధులు, యేసు ప్రభు ఒక సైడు. ఆ ఒలీవల కొండ 2గా విభాగించబడి అక్కడ పెద్ద లోయగా ఏర్పడుతుంది. ఆ లోయే గుద్దోన్ అనే ఆ లోయ ఏర్పడుతుంది. అక్కడ పరిశుద్ధులు సాతానుతో, అంత్యక్రీస్తుతో, అబద్ధ ప్రవక్తతో యుద్ధం చేసి జయిస్తారు. జయించి అంత్యక్రీస్తుని, అబద్ధ ప్రవక్తని అగ్నిగుండంలో పడేసి సాతాన్ని 1000 ఏండ్లకు బంధించి అక్కడ అధంపాతానంలో పెడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇదే భూలోకంలో ఆ హెర్మగిద్దోను యుద్ధం తర్వాత ఇదే భూలోకంలో 1000 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా మనం రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. ఆ 1000 ఏండ్ల పరిపాలన ఇదే భూలోకంలో జరగబోతుంది. మనందరం పునరుద్ధాన శరీరాలతో ఉంటాం. ఆ 1000 ఏండ్ల పరిపాలన గురించి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 35వ అధ్యాయంలో రాస్తుంది. అది నీతిగల రాజ్యం అంట, అది పరిశుద్ధుల రాజ్యం అంట, అది సమాధాన రాజ్యం అంట. అక్కడ 100 సంవత్సరాల వయసు గల ఆయన చంటి పిల్లోడు అంటారంట. 100 సంవత్సరాలు కానీ చంటి పిల్లోడు అంట. ఎందుకంటే మనుషుల యొక్క వయస్సు 1000 ఏండ్ల పరిపాలనలో వృక్షంలాగా ఉంటుందంట. వృక్షాల వయసు అంత ఉంటుందంట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు యెరూషలేముకి వెళ్తే యేసు ప్రభు దినాల్లో ఉన్న ఒలీవల చెట్లు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. 2000 సంవత్సరాల నుండి ఇప్పుడు కూడా యేసు ప్రభు దినాల్లో ఉన్న ఒలీవ చెట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో మనుషుల వయసు చెట్ల వయసులాగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలన సమాధానం గల రాజ్యం. సింహము, మేకపిల్ల ఒకే దగ్గర మేస్తాయంట. పులి, మేక ఒకే దగ్గర పడుకుంటాయంట. ఒక చిన్న పిల్లోడు నాగుపాము పుట్టలో చేయి పెడతాడంట, నాగుపాము కరవదంట. ఇది 1000 ఏండ్ల పరిపాలన భాగ్యం. 1000 ఏండ్ల పరిపాలన అనుభవం ఎలా ఉంటుందంటే ఏదేనులాగా ఉంటుందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఏదేను అనుభవంలోనికి దేవుడు మళ్ళా తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మనందరం పునరుద్ధాన శరీరాలతో ఉంటాం. సేవకులందరూ యేసు ప్రభుతో కూడా రాజులుగా పరిపాలన చేస్తారు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క స్థలం. నువ్వు వెళ్ళి అమెరికా చూసుకో, నువ్వు వెళ్ళి ఇంగ్లాండ్ చూసుకో, నువ్వు వెళ్ళి ఆస్ట్రేలియా చూసుకో. ఇప్పుడు వెళ్ళలేదేమో, అప్పుడు మాత్రం వెళ్తారు. ఎక్కడికైనా వెళ్ళొచ్చు పునరుద్ధానం శరీరంతో. ఫ్లైట్ టికెట్స్ అవసరం లేదు, ట్రైన్ టికెట్ అవసరం లేదు, బస్ టికెట్ అవసరం లేదు. పునరుద్ధాన శరీరం. ఇక్కడ నుండి పైకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇది అడ్డంగా ఉండదు, గోడ అడ్డంగా ఉండదు, ఏదో అడ్డం ఉండదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళొచ్చు. ఎందుకంటే పునరుద్ధాన శరీరంలో ఉంటావు. ఇక్కడ నుండి అమెరికా వెళ్ళాలి అనుకుంటే చాలు, అక్కడ అమెరికాలో ఉంటాను. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ వెళ్ళాలి అంటే ఇంగ్లాండ్లో ఉంటాను. ఫ్లైట్కి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇది 1000 ఏండ్ల పరిపాలన అనుభవం. ఎంతమంది ఆ 1000 ఏండ్ల పరిపాలనలోనికి రావాలనుకుంటున్నారు? 1000 ఏండ్ల పరిపాలనలో నేను కూడా యేసు ప్రభుతో కూడా రాజుగా, సామంత రాజుగా ఉండాలని కోరుకుంటే నిర్వంజి చెట్లాగా బ్రతుకు. నిర్వంజి చెట్లాగా బ్రతికితే నువ్వు 1000 ఏండ్ల పరిపాలనలో నిన్ను కూడా దేవుడు నిలుపుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. టైం అయిపోయింది.
రెడ్ అయిపోయింది, సారీ, క్షమించండి. ఆకలేస్తుందా? ఆకలేస్తుందా అని అందరూ చేతులు ఎత్తండి. ఎవ్వరికి వేయట్లేదు. పాస్టర్ గారు ఇంకొక గంట చెప్పుకోండి, 3 గంటలు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మల్ని నేను నడిపిస్తాను. ఇర్మియా 31:9 ఏమని చదివాము? నేను చదవమా ఒకసారి. ఇర్మియా 31:9 దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నేను మిమ్మల్ని, వారు ఏడ్చుచు వచ్చెదరు. అక్కడ కాదమ్మా, తర్వాత వారు తొట్టిల్లకుండా, దాని ముందు, నేను వారిని నడిపించుదును. నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. వారిని నడిపింతును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కగా దేవుడే ఈ సంవత్సరం అంతా చక్కటి బాటలో నీ చేయి పట్టుకొని నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూ నీళ్ళ కాలువల యొద్దకు తీసుకొచ్చి ఆ నీళ్ళ కాలువల యొద్ద నిరవంజి చెట్లను చూపిస్తూ ఉన్నాడు. నువ్వు నిరవంజి చెట్లాగా ఈ సంవత్సరం అంతా బ్రతుకు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందరు కళ్ళు మూసుకోండి.